హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్యా శాస్త్రాంగ స్పీకర్ శ్రీమాన్ సహదేవ సకదాస ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వైస్ ప్రెసిడెంట్ మరియు ఐక్య విద్యా డైరెక్టర్. ఈరోజు క్లాస్ టాపిక్ అంతిమ ప్రయాణం మొదలు. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद की जय. निताय गौरंग की जय. नरसिंह भगवान की जय. विश्व गुरु शिला प्रभुपाद की जय. हरे कृष्ण दंडवत प्रणाम प्रभु. हरे कृष्ण प्रभु. यस మనకి అద్భుతంగా నిన్న జగన్నాథపురిలో రథయాత్ర మొదలైంది. సో చాలా మంది భక్తులు, లక్షాది భక్తులు వచ్చి అక్కడ జగన్నాథ స్వామి రథాన్ని లాగి ఆయనకి సేవ చేశారు. సో దాని స్ఫూర్తితో మన హైదరాబాద్ లో కూడా మనం రథయాత్ర స్టార్ట్ చేసాం. ఫస్ట్ డే మాట చాలా రథయాత్రలు మనం మన నార్సింగి టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున చేస్తామన్నమాట. కానీ ఈసారి వచ్చేసి ఏదో ఒక్కటి కాదు, చాలా చేయాలి అని చెప్పి ఉద్దేశంతో, సంకల్పంతో మనం స్టార్ట్ చేసామన్నమాట. సిటీలోని చాలా బస్తీల్లో, చాలా కాలనీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో, అలా గ్రామాల్లో కూడా మనం చేస్తున్నామన్నమాట. ఇది ఫస్ట్ టైం అని చేస్తున్నాము. సక్సెస్ఫుల్గా నేను చాలా మంది చాలా చోట్ల విజయవంతంగా సో జగన్నాథ స్వామి రథయాత్ర చేశారు. ఫస్ట్ రథయాత్ర అన్నమాట. హరి బోల్. జై జగన్నాథ్. అదే రకంగా విజయవాడలో, మన హెచ్కేఎం విజయవాడలో శిల ప్రభుపాద ఇస్కాన్ విజయవాడలో భారీగా ఒక రథయాత్ర చేశారన్నమాట. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన వచ్చి పాల్గొన్నారు. చాలా అద్భుతంగా జరిగింది. మధుపండిత్ ప్రభు సీఎం గారు వచ్చారన్నమాట. సో అదే రకంగా మనకి పూరిలో రథయాత్రలు ఇస్కాన్ గురించి కొద్ది వ్యతిరేకత ఉందన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల చేస్తారని చెప్పేసి, చాలా రోజులు చేస్తారని చెప్పేసి. సో దాన్ని మనం క్లియర్ గా మధుపండిత్ ప్రభు క్లారిఫికేషన్ ఇచ్చారు. అక్కడ పూరి గజపతి మహారాజ్ కి పూరి కట్టుబాటు ప్రకారం మేము నడుచుకుంటాము. అండ్ దాన్ని క్లియర్ గా ఆయన వచ్చేసి రథయాత్ర మొదలు నిన్నటి నుంచి అలాగే 24th మాట దాని తిరుగు రథయాత్ర అన్నమాట. సో ఈ రోజులో చేయమని చెప్పేసి మనకి చెప్పారన్నమాట పూరి టెంపుల్ నుంచి. సో ఆ రకంగా మనం చేస్తా అని చెప్పేసి మధుపండిత్ ప్రభుకి లెటర్ రాసి అలాగే వీడియో కూడా చెప్పారన్నమాట. హీ సో హ్యాపీ. గజపతి మహారాజ్ అన్నమాట. ఆయన ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ ని ప్రత్యేకించి ఆయన మధుపండిత్ ప్రభుని చాలా గొప్పగా చెప్పారు. ఓకే, ఇస్కాన్ ముంబై అయితే ఈ విషయంలో క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు రకరకాల చోట్ల రకరకాలు చేస్తున్నారు అన్నమాట, వేరే దేశాల్లో ప్రత్యేకించి. దాని మీద కొద్దిగా వ్యతిరేకత ఇస్కాన్. మనం మాత్రం క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చి మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో ఆ రకంగా హైదరాబాద్ లో కూడా నిన్న అంటే 16 నుంచి 24 వరకు మనం చాలా ఈ 9 రోజుల పాటు చాలా చోట్ల అద్భుతంగా రథయాత్ర చేయబోతున్నాం అన్నమాట. సో దానికి ఆ భగవంతుని కృప, వర్షం కూడా చాలా చోట్ల ఉన్నది. రథాలు కూడా
ఫస్ట్ టైం చేస్తున్నమాట. చాలా మందికి చాలా కొత్తగా ఉన్నదన్నమాట మన టీంకి హ్యాండిల్ చేయడానికి. సో ఆ యొక్క జగన్నాథ స్వామి కృప ఉండాలని చెప్పేసి ముందుకు అని చెప్పేసి ప్రార్థిద్దాం. ఆయనకి సేవ చేసుకుందాం అని చెప్పేసి. చాలా వేలాది మంది భక్తులు వస్తున్నారు. మంచిగా ప్రసాద విత్తన సంకీర్తనలు పాల్గొంటున్నారు. వాళ్ళ ఊరికి ఈ రంగ రథయాత్ర చేయడం చాలా ఫస్ట్ టైం అంటే చాలా చోట్ల ఆ రకం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మన టాపిక్ లో వచ్చేసరికి అంతిమ ప్రయాణం మొదలు అని చెప్పేసేసి, అలా జగన్నాథ స్వామి ఆయన రథయాత్ర మొదలు పెట్టాడో ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. అదే రకంగా జీవుడు కూడా సో ప్రయాణిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఏ రకంగా అతను లేదా ఆమె ఎక్కడికి వెళ్తారు, ఏ రకంగా వెళ్తారనే విషయం తెలుసుకుందాం. సో ముందు వచ్చేసి లాస్ట్ క్లాస్ లో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్తాను నేను. మనం ఆదివారం చెప్పుకున్నమాట, ఆ విషయాలు అందరూ గుర్తున్నాయో లేవో అని చెప్పేసి ఒకసారి సో మనకి భాగవతంలో, గరుడ పురాణంలో, మహాభారతంలో ఈ యొక్క మన మరణం తర్వాత ఏం జరుగుతున్న విషయాల గురించి చాలా విశదీకరించి చెప్పబడింది అన్నమాట. ఫేమస్ గా గరుత్మంతుడు అడుగుతాడు, విష్ణువు చెప్తాడు మరి విషయాలని కూడా. అలాగే భాగవతంలో పరీక్షిత్ మహారాజు అడిగితే శుకదేవ్ గోస్వామి చెప్తారు మరి విషయాలని కూడా. సో నరకలోకాలు, జస్ట్ ఏ మినిట్. సో నరకలోకాలు ప్రత్యేకంగా ఏ లోకానికి మరియు ఏ సముద్రానికి దిగున ఉన్నాయి? ఎవరు చెప్పగలరా? నరకలోకాలు ఎక్కడున్నాయి విశ్వంలోని? వెరీ గుడ్. సో పాతాళలోకానికి మధ్యలో, పాతాళలోకానికి మరియు గర్భోదక సముద్రానికి మధ్యలో ఉన్నది మరి ఈ నరకలోకాలు. మనం క్లియర్ గా ఈ రకంగా డిస్కస్ చేసుకున్నాము దాని యొక్క లొకేషన్ అన్నమాట. ఇది విశ్వం అయితే కనుక ఈ కింద ఉన్నాయి. అదే రకంగా జీవుడు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు. సో ఈ పాపాలు చేసిన వాళ్ళకి అజ్ఞానం, వాళ్ళ అజ్ఞానంలో ఉంటాయి కనుక అజ్ఞానం వల్ల తమో గుణంలో పనిచేసే వ్యక్తి కలిగే బాధ ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ అదే హైగా ఉంటుందా, మీడియంగా ఉంటుందా, లోగా ఉంటుందా? హైగా వాళ్ళకి లోగా ఉంటుంది అన్నమాట బేసిక్ గానే. జ్ఞానం సంపూర్ణంగా తెలియదు కాబట్టి వాళ్ళకి శిక్ష కొద్దిగా, అంటే శిక్ష ఉంటుంది ఖచ్చితంగానే, లేకుండా పోదు మాట. అది మరి కొద్దిగా ఉండదు, కొద్దిగా బాగానే ఉంటుంది అన్నమాట. కంపారిటివ్లీ కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే. ఓకే, సో పాపం పుణ్యం కర్మలు మధ్య తేడా బాగా తెలిసి కూడా అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి ఎలాంటి శిక్ష లభిస్తుంది? ఇది హైయా, మీడియమా, లోవా? దట్ ఈస్ మీడియం, మధ్యస్థ తీవ్రత కలిగిన నరకం అన్నమాట. ఓకే, సో మరి నాస్తికత్వం అన్నమాట. వాళ్ళ అజ్ఞానంతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి లభించే నరక జీవితం ఎలా ఉంటుంది? దేవుని నమ్మడం అన్నమాట. దేవుని నమ్మి అజ్ఞానం ఉండే వాళ్ళకి కొద్దిగా తక్కువ పడతాయి. దేవుని నమ్మి కొద్దిగా అన్ని తెలుసుకునే చేసే వాళ్ళు కొద్దిగా మీడియం పడతాయి అన్నమాట. అజ్ఞానం ఉంటే గనక వాడు నాస్తికుడు అయితే గనక, అజ్ఞానం గాని అధర్మం గాని వాడి 10 శిక్షలు వచ్చేసేసి చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. వెరీ హై. ఓకే, సో కాబట్టి భగవంతుణ్ణి మనం అర్థం చేసుకుని ఆయన నమ్మి ఆ భక్తి మార్గంలో వెళ్ళడం చాలా చాలా ముఖ్యం అందరికి కూడా. ఓకే, ఈ రకంగా సో వారికి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అజ్ఞానం ఉన్న వారికి, భక్తులే కావచ్చు కానీ జ్ఞానం తెలియదు అన్నమాట, వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. భక్తులే తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది.
ఓకే, నాస్తికులు ఉన్నది మాత్రం వాడు అజ్ఞాని గాని వాడు తెలిసి పాపాలు చేయని వారికి సంపూర్ణంగా ఎక్కువ ఉంటాయన్నమాట నరకాల శిక్ష మాట వారికి. అలాగే చివరిలో ఇంకా ముసలితనం వచ్చినప్పుడు మనిషి ఆ రకంగా జీవితాన్ని వదిలేస్తారన్నమాట. ఆ యొక్క శరీరాన్ని యమదూతలు వస్తారు. అప్పుడు అతనికి యమలోకంలో ఉండే శిక్షలు కానీ అదే రకంగా రకరకాల జీవితాలు కానీ తర్వాత అన్ని కూడా గుర్తుకొస్తాయి ఆయనకి. సో భౌతికవాదులు లేదా పాపులు మరణించినప్పుడు వారి ఆత్మను తీసుకువెళ్ళడానికి ఎవరు వస్తారు, వారు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళ ప్రవర్తన పద్ధతిగా ఉండదండి, చాలా కఠినంగా ఉంటుంది అన్నమాట. సో యమదూతలు వస్తారు, వారు భౌతిక శరీరం నుండి ఆ సూక్ష్మ శరీరాన్ని బలవంతంగా బాధాకరంగా బయటకు లాగి తీసుకెళ్తారు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. సో ఆ తర్వాత మరణానికి ముందు జీవుడు యమదూతలు చూసినప్పుడు భయంతో వ్యక్తమయ్యే ఆ 3 లక్షణాలు ఏమిటి? భయపడతారు గట్టిగా మాట యమదూత. అప్పుడు గట్టిగా అరవడము, విపరీతంగా చెమటలు పట్టడము, అలాగే మలమూత్ర విసర్జన చేయడము ఈ రకంగా జరుగుతుంది అన్నమాట భయంతో. ఓకే, సో దెన్ జీవితాంతం భగవన్నామ స్మరణ భక్తి చేసిన భక్తుల కోసం ఎవరు వస్తారు మరియు వారు ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తారు? విష్ణుదూతలు అందమైన దివ్య దూతలైన విష్ణుదూతలు వస్తారు. వారు ఆ ఆత్మను భౌతిక విషయం నుండి పూర్తిగా అవతలికి చాలా సున్నితంగా గౌరవంగా తీసుకెళ్తారు, వైకుంఠం తీసుకెళ్తారు అన్నమాట వాళ్ళు. సో భక్తులుగా మారే మార్గంలో ఉండి సాధకులు అన్నమాట ఆధ్యాత్మిక లోకానికి వెళ్లే అర్హత ఇంకా సాధించిన వారిని యమదూతలు మరియు యమధర్మరాజు ఎలా స్వీకరిస్తారు? సాధకుల విషయంలో ఏంటి? వాళ్ళు భక్తి సంపూర్ణమైంది వారికి. ఓకే, సో వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. కానీ సాధకులు ఇంకా మార్గంలో ఉన్నారన్నమాట వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏ రకంగా యమదూతలు కానీ శిక్ష వేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి అనుకుల ఇంట్లో లేదంటే భక్తుల ఇంట్లో పుడతారు. అటువంటి సాధకులు ఎంతో గౌరవప్రదంగా యమలోకానికి తోడుకొని వెళ్తారు. యమధర్మరాజు కూడా వారిని ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా రీతిలో స్వీకరిస్తారు. ఓకే, సో ఆ తర్వాత ఆ సాధకుడు తన తదుపరి సాధనా ప్రయాణాన్ని కొనసాగించడానికి వీలుగా భక్తులైన తల్లిదండ్రుల కుటుంబంలో జన్మ పొందుతారు. ఓకే, సో ఈ రకంగా వారు మంచిగా నెక్స్ట్ జన్మ అనేది భక్తుల కుటుంబంలో లభిస్తున్న వాళ్ళకి చిన్నప్పటి నుంచే భక్తి సాధన చేస్తారు అన్నమాట వాళ్ళు. ఓకే, సో మీ ఇంట్లో కూడా మీరు మంచిగా భక్తి సాధన చేస్తున్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలు వచ్చేసి ఏదో సాధారణ పిల్లలు కాదండి. మనకి ప్రభుపాదులు చెప్తారన్నమాట, భక్తుల కుటుంబంలో పుట్టే పిల్లలు వచ్చేసి వాళ్ళ పూర్వజన్మలో ఎంతో సాధన చేసి దాని యొక్క ఫలితంగా భక్తుల కుటుంబంలో పుట్టే అవకాశం వస్తుందన్నమాట వాళ్ళకి. ఓకే, కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ అనవసరంగా భగవంతుని మర్చిపోయి తప్పుదోరిని వెళ్లకుండగా ఓకే వారికి చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులు కానీ విలువలు కానీ ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని కానీ ఈ యొక్క రామాయణ మహాభారత కథలు చెప్తూ గాని సో వాళ్ళ యొక్క ప్రయాణానికి వైకుంఠ ప్రయాణానికి మనం సహకరించాలి అని చెప్పేసి గురుగారు చెప్తారన్నమాట. సో కాబట్టి ఆ రకంగా పిల్లల్ని మనం టేక్ కేర్ చేసిన బాధ్యత మన పైన ఉందన్నమాట. సో ఆ తర్వాత ఇదో క్వశ్చన్ అంటే మరణానికి ముందు చివరి క్షణాల్లో మనసు జీవితకాలపు కోరికలు మరియు అలవాట్లు ఎలా ప్రదర్శిస్తుందంటే మనసు జీవితాంతం కోరికలు రికార్డ్ చేసిన కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. ఆ చివరి క్షణాల్లో మనసు జీవితం యొక్క లోతైన ఆసక్తులు, కోరికలు మరియు అలవాట్ల యొక్క సారాంశాన్ని ఒక్కసారిగా ఫ్లాష్ చేస్తుంది. అనుకున్నాం చివరిలో అన్ని గుర్తుకొస్తాయి మొత్తం అంతమాట.
కానీ ఏ కోరిక అయితే బలంగా ఉన్నదో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో, సో దాని ప్రకారం మనకి నెక్స్ట్ లైఫ్ ఉంటుంది అన్నమాట. సో మరణం సమయపు చివరి ఆలోచన తదుపరి జన్మను ఎలా నిర్ణయిస్తుంది? సో దానికి ఒక ఉదాహరణ చెప్పామాట నేను. అదేంటంటే, ఎలాగైతే మరణ సమయంలో బలంగా ఉండే ఆ చివరి ఆలోచన ఒక అయస్కాంత బ్లూ ప్రింట్ వలె పనిచేసి తదుపరి గమ్యాన్ని తక్షణమే నిర్ణయిస్తుంది. ఎలాగైతే ఒక అయస్కాంత మినుము లాగుతుందో, అదే రకంగా ఆ చివరి కోరిక బలీయమైన కోరిక మాట ఈ ఆ ఆత్మని లాగి దాని తగ్గ శరీరంలో తీసుకెళ్తుందన్నమాట. ఓకే, సో ఎలాగైతే మనకి రైలు బోగి ఉందండి, ఇంజిన్ ఉందన్నమాట. సో ఒక ఇంజిన్ వచ్చేసి ఢిల్లీ వెళ్తుంది, ఒక ఇంజిన్ ముంబై వెళ్తుంది, ఒక ఇంజిన్ వచ్చి చెన్నై వెళ్తుంది. ఈ రకంగా రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క ఆ భోగిలో ఆ ప్రయాణికులు కోరికను బట్టి వాళ్ళు డెస్టినేషన్ బట్టి అది తీసుకెళ్తుందన్నమాట. సో అదే రకంగా మనకి ఎటువంటి కోరిక ఉంటుందో ఆ కోరిక ఇంజన్ లాగా మారి మనల్ని ఆ గమ్యాన్ని తీసుకెళ్తుందన్నమాట. సో కాబట్టి ఆ కోరిక అనేది ఎలా వస్తుంది అంటే, మన జీవితాంతం మనం చేసిన పనులు బట్టి, మనం ఆలోచించిన విషయాలను బట్టి ఆ చివరి కోరిక వస్తుందన్నమాట. ఆ చివరి కోరిక ఆ రకంగా తీసుకెళ్తున్నమాట మనల్ని. మనం గనక ఎప్పుడు కూడా రకరకాల భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆలోచిస్తే కనుక దాని తగ్గట్టుగా మనకి భౌతిక శరీరం వస్తుందన్నమాట. అది జంతువుగా కావచ్చు, భౌతిక ప్రపంచంలో మనకి మళ్ళీ అదే ఆ కోరిక తీసుకెళ్తుంది ఆ రకంగా అన్నమాట. ఈ రకంగా మరి ఎన్నో కోరికలు ఉండొచ్చు, చాలా కోరికలు అన్నమాట. కానీ ఒక కోరిక, ఫర్ సపోజ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ అన్నమాట, కుక్కకి బాగా కుక్కల పట్ల ప్రేమ బాగా ఉందనుకోండి, ఎప్పుడు కూడా కుక్కల్ని టేక్ కేర్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అనుకో. సో ఆ ఒక్క కోరిక, ఆ చివరి కోరిక, బలీయమైన కోరిక ఆ ఆత్మని లాగి చివరికి కుక్క దేహంలో తీసుకెళ్తుంది అన్నమాట. సో మనం ఇంకా 2 ద్వారాలు చూసాము, ఎగువ ద్వారాలు, దిగువ ద్వారాలు అన్నమాట. సో ఎగువ ద్వారాలు గుండా వెళ్తే గనక మనం కొంచెం భౌతిక ప్రపంచంలో ఉత్తమ లోకాలకు వెళ్తాం. మనం దిగువ ద్వారాల గుండా వెళ్తే గనక మనం వచ్చేసి కింద లోకాలకు వెళ్తాం అన్నమాట అండి. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ద లాస్ట్ టైం షార్ట్ బ్రీఫ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈరోజు విషయం అన్నమాట మనకి మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఇది మెయిన్ హెడింగ్ అన్నమాట మన క్లాసులకి. ఇప్పుడు అంతిమ ప్రయాణం మొదలు. ఇందులో కూడా కొన్ని విషయాలు లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం మనం. ఇందులో క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పాలన్నమాట. సో మనిషి చనిపోయిన తర్వాత మొదటి రోజు నుంచి 13 రోజుల వరకు ఎక్కడ ఉంటాడు అంటే భూలోకంలో ఉంటాడు అన్నమాట. ఇంటిలో సంచరిస్తూ ఉంటాడు అన్నమాట ఆ జీవుడు మాత్రం. సో చనిపోయిన తర్వాత ఇంకా ఆడ మగ ఏముండదండి, అందరికీ ఒకే రకమైన డీలింగ్ అన్నమాట. సో ఓకే, సో ఆ రకంగా భూలోకంలో ఉంటారు, ఇంట్లో సంచరిస్తూ ఉంటారు అన్నమాట. ఏం చేస్తూ ఉంటే తర్వాత చెప్తాను నేను. సో 13 రోజుల నుంచి 30 రోజులు మాట. సో నరక ప్రయాణం మొదలవుతుంది అన్నమాట ఇసుక మార్గంలో. ఆ ప్రయాణిక వివరాలు నేను డీటెయిల్ చెప్తాను మీకు. సో 30 రోజుల పాటు ఆ ఇసుక మార్గంలో ప్రయాణం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత 30 రోజుల నుంచి 365 రోజులు మాట, అంటే 1 సంవత్సరం కరెక్ట్ గా మాట. సో ఈ సమయంలో ఏం చేస్తూ ఉంటారు ఆ జీవుడు అంటే 14 నగరాల గుండా ప్రయాణిస్తూ వైతర్ని నదిని దాటుతాడు అన్నమాట. ఓకే, సో 16 cities he'll cross and also finally crosses వైతర్ని నది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 1 year పూర్తి అవుతుంది అన్నమాట. సో 1 year పూర్తయిన తర్వాత అప్పుడు అతను యమపురి, సంయమనీపురి, ఆ ఊరి పేరు వచ్చే సంయమనీపురి అన్నమాట. ఓకే, యమలోకానికి, యముడు ఉండే ఆ యొక్క రాజ్యానికి వెళ్తారన్నమాట. అక్కడ అతను తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ప్రకారం కొన్ని శిక్షలు, ఆ తర్వాత మరు జన్మ ఉంటుందన్నమాట. సో నరకలోకాల శిక్షలు అతనికి
విధిస్తారన్నమాట. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే అది లెక్క చెప్పలేమన్నమాట. అది అతను చేసుకున్న పాపాలను బట్టి అన్ని సంవత్సరాల పాటు ఆ శిక్ష ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరుజన్మ ఉంటుందన్నమాట అండి. ఓకే, ఇది నేను చెప్పేది సాధారణ పాపాత్ములకి మాట. ఓకే, ఈ 360 రోజులు 1 year కల్లా ఎగ్జాక్ట్ గా యమ సదనానికి చేరుకోవడం అనేది ఎవరికంటే సాధారణ పాపాత్ములకి. పాపాలు ఇంకా బాగా చేశారనుకో వాళ్ళకి 1 year ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే, కొంచెం పుణ్యం బాగా చేశారనుకోండి వాళ్ళు త్వరగానే చేరుకుంటారు అన్నమాట. ఓకే, సో మరణానంత ప్రయాణం, ఆత్మ యొక్క అదృశ్య మార్గం మరియు అంత్యక్రియలు వెనుకున్న నిగూఢ శాస్త్రం గురించి తెలుసుకుందాం మనం. సో ఎప్పుడైతే మనిషి చనిపోతాడో యమదూతులు ఈ రకంగా ఆ యొక్క జీవుణ్ణి పాసం, ఎలాగైతే యమరాజుకి యమపాసం ఉంటుందో సో వీరి దగ్గర కూడా అటువంటి పాసాలు ఉంటాయి మరి చిన్న చిన్నవి వాళ్ళ తగ్గట్టుగా. ఓకే, ఆ పాసాలతో ఆత్మని బయటికి లాగి ఇలాగా గొలుసు వేసి కట్టి బయటికి లాగి వాళ్ళు ఈడ్చుకుని తీసుకెళ్తారు అన్నమాట. ఎక్కడ తీసుకెళ్తారు అంటే ఇమ్మీడియట్ గా అతన్ని ఆ యొక్క జీవుణ్ణి యమధర్మరాజు ఉంటే లోకానికి తీసుకెళ్తారు అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి చాలా త్వరగా తీసుకొస్తారన్నమాట అండి. తీసుకెళ్లి అక్కడ యమధర్మరాజు సభ చూపిస్తారు. అదే రకంగా యమలోకాలో ఉండే రకరకాల శిక్షలు చూపిస్తారన్నమాట. చూపించి మళ్ళీ ఇవన్నీ తిరిగి భూలోకాన్ని తీసుకొస్తారన్నమాట. ఎందుకు ఇలా చేస్తారు ఎవరు చెప్పగలరా? వెళ్ళి తీసుకొచ్చేస్తారు. తర్వాత మనకి అంత్యక్రియ కార్యక్రమాలు దహన సంస్కారాలు మొత్తం జరుగుతాయన్నమాట. సో ఆ తర్వాత 13 రోజుల పాటు ఇంట్లో ఉండి తర్వాత అతను ప్రయాణం మొదలవుతుంది అన్నమాట. కానీ వెంటనే తీసుకొస్తారన్నమాట. యమలోకాన్ని తీసుకొస్తారు. ఎందుకని ఎవరు చెప్పగలరా? రియలైజేషన్ రావడానికి పిచ్చి అనుభవిస్తారు కదా ప్రభు. ఏది పిచ్చి అనుభవించే యాతన శరీరమా ప్రభు? అంటే ఎలాంటి కర్మలు చేస్తే మనము ఎలాంటి శిక్షలు అనుభవిస్తామని అది తెలియచేసి దాన్ని బట్టి రియలైజేషన్ వస్తుందేమోనని చెప్పేసి. సో మనిషి చనిపోయిన తర్వాత అతడు చనిపోయాడు అని చెప్పేసి అతనికి అర్థం కాదన్నమాట. సో సాధారణ మనుషులకి అర్థం కాదన్నమాట. నేను ఇంకా బతికే ఉన్నాను, నేను నా కుటుంబంతో ఉంటాను, నేను నా శరీరం నాకు కావాలి అని చెప్పేసి ఆ శరీరం పైన చాలా మోహం ఉంటుందన్నమాట. దహన సంస్కారం చేస్తున్నా సరే ఆ శరీరంలోకి వెళ్ళాలని చెప్పేసి ఎంతో కోరుకుంటాడు అనమాట. ఓకే, కాబట్టి నాయన నువ్వు చనిపోయావు, నీ తర్వాత నీ భవిష్యత్తు ఈ రకంగా ఉంటుంది అనేసేసి ఒక్కసారి తీసుకొస్తారంట. అది ఎంత ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొస్తారంటే ఆ ప్రయాణం వచ్చేసి 96,000 యోజనాలు మాత్రండి. 96,000 యోజనాలు అంటే ఒక యోజన అంటే 13 కిలోమీటర్లు మాత్రం. సో 96,000 × 13 ఆల్మోస్ట్ 12,50,000 కిలోమీటర్లు అన్నమాట. ఆల్మోస్ట్ మాట అంత ప్రయాణం వాళ్ళు కేవలం 2-3 గడియలు తీసుకొస్తారు మాట. 2-3 ముహూర్తాల్లో మాట. అంటే ఒక ముహూర్తం అంటే 45 నిమిషాలు మాత్రండి. ఓకే, అంటే అట్మోస్ట్ 1 గంటన్నర 2 గంటల 15 నిమిషాలు ఇంచుమించు మాట. అంతే సమయంలో వెళ్ళి తీసుకొచ్చేస్తారు మాట అంత త్వరగానే. ప్రస్తుతం మన సైన్స్ చూసేవనుకో అంత ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ ఏమి లేవు మాట. సో వీళ్ళు అంత ఫాస్ట్గా తీసుకొస్తారు మాట. వాళ్ళు తీసుకొస్తారు మాట. సో ఎందుకంటే ఈ రకంగా మొత్తం చూపిస్తారు. నేను చనిపోయానని చెప్పి కొద్దిగా నాకు అర్థం అవుతూ ఉంటుంది మాట. ఓకే, తర్వాత శిక్షలు ఉంటాయని చెప్పేసి అర్థం ఉంటుంది దానికి. అలాగే యమదూతలు కూడా చాలా క్లియర్గా ఉంటారన్నమాట. ఇప్పుడు తీసుకున్న జీవుడు నిజంగా ఇతని కర్మ ప్రకారం చనిపోయాడా లేదా అని చెప్పేసి ఒక అటెండెన్స్ తీసుకుంటారన్నమాట. అక్కడ తీసుకెళ్లి యమ సభకు తీసుకెళ్లి ఆ జీవుని చూపిస్తారు మరి. శత్రుగుప్తుడు ఇతని కర్మ ప్రకారం చనిపోయాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఆ రకంగా ఇంట్లో మళ్ళీ పెట్టి తీసుకెళ్తారు మరి 13 రోజులు అయిన తర్వాత మాట. కాబట్టి ఈ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారన్నమాట. ఏదో చేసేయడం కాదన్నమాట. చాలా జాగ్రత్తగా చేస్తారన్నమాట. సో యాతన శరీరం అని చెప్పేసి లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే, ఎగ్జాక్ట్ చెప్పాలంటే యాతన శరీరం 1.0 ఇది ఫస్ట్ వెర్షన్ అన్నమాట.
రెండో వెర్షన్ తర్వాత ఉంటుంది అన్నమాట. ఈ ఫస్ట్ వెర్షన్ పేరు వచ్చేసి ఇంకో పేరు ఏముంటుందంటే దానికి అతివాహక శరీరం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శరీరంలో చాలా ప్రయాణం ఉంటుంది అన్నమాట. 12,50,000 కిలోమీటర్ ప్రయాణం ఉంటుంది అన్నమాట అండి. దాని తగ్గట్టుగా శరీరము, ఆ మార్గ మధ్యంలో మనం కొన్ని రకాల చిన్న చిన్న శిక్షలు ఉంటాయన్నమాట. ఆ శిక్షలు అనిపించడానికి తగ్గట్టుగా ఉండే దేహం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చే దేహం వచ్చేసి యాక్చువల్ యాత్ర శరీరం వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మరి, ఇంకా శిక్షలు తగ్గట్టుగా తట్టుకోవడానికి తగ్గట్టుగా ఉంటుంది మరి ఆ రకంగా. ఓకే, సో ఈ రకంగా అతను ప్రయాణం మొదలు పెడతాను, వెళ్ళొస్తాడు. సో వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మీరు చూడొచ్చు మరి ఇక్కడ. ఎస్, సో ఈ రకంగా ఆత్మ శరీరం పడుకోబెడతారు, దక్షిణ దిగ్గా పడుకోబెడతారు, దర్భ గడ్డి కూడా పెడతారు అన్నమాట నెత్తి దగ్గర. అండ్ దెన్ ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు ఉంటాయన్నమాట అండి. సో కానీ జీవుడు మాత్రం వదలడానికి ఇష్టపడ్డమాట. నేను చనిపోలేదు, నేను బానే ఉన్నాను, నేను ఈ శరీరం నాది, నాకు కావాలి అని చెప్పేసి చాలా కోరుకుంటారు గట్టిగా అన్నమాట. ఓకే, సో ఈ రకంగా దర్భగడ్డి దక్షిణ దిశలో పడుకోబెడతారు, గోపీచంద్ర పెడతారు అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత దహన సంస్కారం చేస్తారన్నమాట. ఓకే, సో సాధారణ మనుషులకి దహన సంస్కారం చేస్తారన్నమాట అండి. కానీ ఉత్తమ భక్తులకు వచ్చేసి వారిని పూడ్చిపెడతారన్నమాట. వారి శరీరం ఆడి చాలా ప్యూరిఫై అయిపోయింది కాబట్టి దాన్ని దహనం చేయరన్నమాట అండి. ఓకే, సో ఆ రకంగా బంధువులందరూ చుట్టూరా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అండ్ దెన్ ఆ రకంగా నలుగురు ఆయన మోసుకెళ్తారన్నమాట. సో మోసుకెళ్ళిన తర్వాత దహన సంస్కారం చేస్తారన్నమాట. ఆత్మ అప్పుడు కూడా ఒప్పుకోదన్నమాట. నేను చనిపోలేదు, ఆ దేహం నాది, ఆ దేహంలోకి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా బలంగా మనం కోరుకుంటూ ఉంటుంది అన్నమాట. కానీ చివరికి ఆ రకంగా దహనం చేసేస్తారు. సో చేసిన తర్వాత చివరికి మిగిలేదు బూడిదన్నమాట. ఓకే, సో తను ఎంతో సంపాదించాడు, ఎన్నో డబ్బులు సంపాదించాడు, ఎన్నో ఆస్తులు కూడగట్టాడు, కానీ అవేమీ కూడా తనతో రావన్నమాట. ఇవన్నీ కూడా అక్కడితో ఎండైపోతాయి పూర్తిగా మాట. ఓకే, సో చివరికి అదంతా కూడా అతను మిగిలేది బూడిదే అన్నమాట. ఓకే, సో ఈ రకంగా ఆ తర్వాత పెండాలు పెడతారన్నమాట అండి. సో దీని యొక్క డీటెయిల్స్ చూసారనుకో, సో ఈ రకంగా మనిషి చనిపోయిన తర్వాత ఒక నిమిషం, సో ఈ యమదూతల గురించి సో భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది అన్నమాట. యమదూతౌ తదా ప్రాప్తౌ, ఆ రకంగా వస్తారు వాళ్ళు. భీమౌ సారపస ఈక్షణౌ, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. ఈక్షణం, వాళ్ళ కళ్ళు కూడా చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. సహదృష్ట్వా త్రష్ట హృదయ, వాళ్ళు చూడగానే హృదయంలో భయం వస్తుంది మాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, యాతనా దేహే ఆవృత్య పాశై బద్వా గలే బలాత్, గలే అంటే మెడలో మాట, పాశై ఆ రకంగా గొలుసు తాడు లాంటిది వేసి ఆత్మ లాగుతారన్నమాట వాళ్ళు. ఓకే, ఈ రకంగా అతను తీసుకెళ్తారన్నమాట. ఆకాశ మార్గం తీసుకెళ్తారు వాళ్ళు యమలోకానికి. సో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు చెప్పరండి. వాళ్ళు రకరకాల మాటలతో బాధపెడుతూ ఉంటారు అన్నమాట. ఆడి చనిపోయాడు, చాలా బాధలో ఉన్నాడు, ఆ మార్గ మధ్యలో కూడా చాలా బాధలు ఉంటాయి అన్నమాట. కానీ దానికి తోడు పైన వీళ్ళు మాటలు కూడా అన్నమాట ఆ రకంగా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా ఆల్మోస్ట్ 96,000 యోజనాస్ వెళ్ళి వస్తారన్నమాట వాళ్ళు. ఓకే, సో దెన్ ఇప్పుడు సో ఆ రకంగా తీసుకొచ్చిన తర్వాత శ్రద్ధ అని స్టార్ట్ అవుతాయి మరి. శ్రాద్ధ కర్మలు అన్నమాట అండి. సో ఇక శ్రాద్ధ కర్మలు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకోసం చేస్తారని చెప్పగలరు ఒకసారి? శ్రాద్ధ కర్మలు
ఆ స్టోరీకి ఆత్మ మంచి ఎప్పుడైనా చిక్కుకుపోతే పితృదేవతల్ని కదా సంతోషింప చేయాలి ప్రభు. పితృదేవతల్ని సంతోషింప చేయకపోతే యా వాళ్ళకి సో సాధారణంగా జనరేషన్ శాతకర్మ వచ్చేసి ఆ ఈ యొక్క మనకి ఆ యొక్క యాతనా శరీరం తయారవ్వాలి, దానికోసం చేస్తారన్నమాట. ఆ తయారైతే ఆత్మ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. అది తయారవకపోతే ఆత్మ అనేది చాలా కష్టాలు పడుతూ సో ప్రేతాత్మ రూపంలో భూలోకంలో ఉండిపోతుంది అన్నమాట. సో కాబట్టి వారి కోసం ఈ యొక్క పిండ ప్రదానం చాలా ముఖ్యం అన్నమాట. ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో వచ్చేసి మనం చూస్తూ ఉంటాం రైస్ బాల్ లాగా అన్నమాట. బాల్ చేసి అందులో అన్నం ముద్దమాట, అన్నం ముద్దలాగా చేసి దానికి నువ్వులు నీళ్లు పిండ తర్పణం చేస్తూ ఉంటారు. పిండ అంటే ఆత్మ తినడానికి మాట, తర్పణం అంటే నీళ్లు మాట. ఈ రకంగా దాహార్తి తీర్చడానికి, అదే రకంగా ఆకలి తీర్చడానికి ఆ యొక్క దాన్ని చేస్తారన్నమాట. సో ఆ పిండం చేసినప్పుడు ఆ పిండం ప్రతిరోజు కూడా యాక్చువల్గా శాస్త్రం ప్రకారం ఫస్ట్ 13 days ప్రతిరోజు చేయాలన్నమాట పిండ ప్రదానం అనేది. కాకపోతే ప్రస్తుతం పరిస్థితి బట్టి చూస్తే గనక బ్రాహ్మణులు దొరకడం కానీ, అదే రకంగా కొన్ని కుటుంబ ఆచారాలు, కులాచారాలు ఉంటాయన్నమాట. సో వాటి దృష్ట్యా సో 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు చేస్తున్నారు అన్నమాట. కొన్ని కుటుంబాల్లో వచ్చేసి ఫస్ట్ 3వ రోజు కొన్ని పిండాలు చేస్తారన్నమాట అండి. అదే రకంగా 11వ రోజు కొన్ని పిండ ప్రదానం చేస్తారన్నమాట. ఓకే, ఈ రకంగా చేస్తారన్నమాట. సో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం, యాక్చువల్ గాని మన కుటుంబ ఆచారాల కన్నా మన శాస్త్రాన్ని ఫాలో చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఒకసారి ఒక ఆయన చెప్పా మరి, నేను ఇలాగా చనిపోయిన తర్వాత గోదానం చేయాలండి, అది మంచిది ఆత్మకి, వైద్య నది దాటేటప్పుడు చాలా అవసరం అవుతుంది అని చెప్పామాట. స్వామీజీ మాకు అటువంటి ఆచారం మా కుటుంబం లేదు అని చెప్తున్నాను అనమాట ఆయన. ఓకే, సో మనకి భగవత కృష్ణ కిలో చెప్తారన్నమాట, యస్తాస్త విధం ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. అంటే శాస్త్రాలు వదిలేసేసి మన సొంతంగా మన మనసు నచ్చినట్టుగా మనం కొత్త కనిపెట్టుకుని ఆ రకంగా మనం పాటిస్తూ ముందుకెళ్తే గనక నస సిద్ధిం, వాళ్ళకి సిద్ధి రాదన్నమాట, పర్ఫెక్షన్ రాదన్నమాట. నా సుఖం కలగదన్నమాట వాళ్ళకి. నా పరాం గతిం, చివరికి వాళ్ళు వైకుంఠాన్ని చేరుకోలేరు అన్నమాట. కాబట్టి మన సోకాళ్ళు కుటుంబంలో పద్ధతులు అవి మనం క్రియేట్ చేసుకున్నమాట. మనం శాస్త్రాల ప్రకారం వెళ్ళాలన్నమాట. ఓకే, సో బ్రాహ్మణులు చెప్తారు, ఆ బ్రాహ్మణులు చెప్పిన దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలన్నమాట. మాకు అది లేదు, మాకు ఇది లేదు, పెళ్లిల్లో కూడా చాలా చెప్తూ ఉంటారు అన్నమాట. శాస్త్రాన్ని విరుద్ధం చెప్తూ ఉంటారు చాలా విషయాలు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. మీరు సక్రమంగా ఆ యొక్క పద్ధతిని మీరు పూర్తి చేయాలంటే, ఆ యొక్క ఆత్మకి శాంతి ఇవ్వాలంటే కనుక. ఓకే, సో ఆ రకంగా పిండ ప్రదానం చేస్తారన్నమాట అండి. సో పిండ ప్రదానం చేసినప్పుడు ఆ పిండం అంటే ఒక ముద్ద కదా, అన్నం ముద్ద కదా. అన్నం ముద్దలో వచ్చేసి 4 భాగాలు చేసామనుకోండి, 2 భాగాలు వచ్చేసి ఈ యొక్క యాతనా శరీరం ఫామ్ అవడానికి కావాల్సిన పంచభూతాల కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. 4 భాగాలు 2 భాగాలు అన్నమాట. ఇంకో భాగం వచ్చేసి అది యమభటుల కోసం. సో వారు వచ్చారు కాబట్టి వారికి కూడా కొంత పెట్టాలన్నమాట. మిగిలిన 4వ భాగం వచ్చేసి మన కోసం అన్నమాట ఉంటుంది మాట. సో ఆ రకంగా ప్రతిరోజు ఆ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. కొంతమంది బ్రాహ్మణులు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు, యాక్చువల్ ప్రతిరోజు చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రకంగా చేస్తారన్నమాట అండి. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ రోజు చేసే పిండ ప్రదానం ద్వారా వారికి తల అనేది ఫామ్ అవుతుందన్నమాట. 2వ రోజు పిండ ప్రదానం ద్వారా కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, కర్ణక్షీణ శిఖపురక ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, 3వ రోజు చేసే పిండ ప్రదానం ద్వారా గల, మాంస, భుజవక్ష పురక అంటే ఈ యొక్క నెక్, మెడ కానీ, అలాగే భుజాలు కానీ, చేతులు కానీ, ఛాతి కానీ ఫామ్ అవుతాయి అన్నమాట ఆ యొక్క యాతనా శరీరానికి.
4వ రోజు వచ్చేసి నాభి లింగ గుడ పురక, అంటే ఈ యొక్క నాభి వచ్చేసి అదే రకంగా జననావయాలు అలాగే మలద్వార అన్ని కూడా దాని ద్వారా వస్తాయన్నమాట. 5వ ద్వారం వచ్చేసి జాను జంగ పదాపురక, మోకాళ్ళు కానీ మడాలు కానీ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట, కాళ్ళు. 6వ వచ్చేసి సర్వమర్మ పురక, సో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా ఫామ్ అవుతుంది దాని ద్వారా అన్నమాట అండి. 7వ రోజు వచ్చేసి సర్వనది పురక, అంటే రకరకాలు కండరాలు నరాలు ఆయన కూడా ఫామ్ అవుతుంది దాని ద్వారా అన్నమాట. 8వ రోజు వచ్చేసి దంతలోమ పురక, అంటే పళ్ళు కానీ జుట్టు కానీ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ రకంగా 10 రోజుల పాటు చేసే పిండ ప్రదానం ద్వారా వారికి ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది 3వ రోజు 5వ రోజు 7వ రోజు ఇలాగే చేయొచ్చు, లేదా 3వ రోజు 13వ రోజు చేయొచ్చు అన్నమాట. బ్రాహ్మణులు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుతే మనం మంచిది అన్నమాట, సరిపోతుంది. ఐడియల్ గా వచ్చేసి ప్రతిరోజు చేయాలన్నమాట. సో ఈ రకంగా పిండ ప్రదానం చేస్తారన్నమాట. ఈ పిండ ప్రదానం అనేది మనకి నేను చెప్పినట్టుగా దేనికోసం వెళ్ళిపోతుందంటే కేవలం ఈ యొక్క యాతనా శరీరం అనేది ఫామ్ అవడానికి, దానికి కావాల్సిన ఆకలి దప్పికలు తీర్చడానికి మాత్రమే పడుతుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడవిలో ఉన్నారు, చాలా భయంకరమైన అడవి అన్నమాట. ఓకే, అడవిని మీరు దాటుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. వెళ్ళాలంటే మనకి ఒక జీప్ అవసరం. ఓకే, పెద్ద పెద్ద టైర్లు జీప్ అవసరం అన్నమాట. సో కాబట్టి అదే రకంగా మనకి వాహనం అన్నమాట, ఈ యొక్క అతివాహిక శరీరం లేదా యాతన శరీరం వాహనం అన్నమాట. ఆ వాహనం ఫామ్ అవుతుంది అన్నమాట. కానీ జీప్ ఉంటే సరిపోదు, ఆ జీపీలో మార్గం కూడా సరిగ్గా ఉండాలి, అవునా కదా. ఇప్పుడు మార్గం మధ్యలో పెద్ద గోతులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, పై కింద పడిపోతాం. ఒకసారి అహోబిలంలో వెళ్ళినప్పుడు పావన నరసింహ అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది అన్నమాట. నవనరసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం వచ్చేసి పావన నరసింహ అన్నమాట. సో అక్కడికి 2 మార్గాలు ఉంటాయి, ఒక నడుచుకు వెళ్ళొచ్చు అన్నమాట, ఇంకోటి జీప్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఆ జీప్లో వెళ్ళే మార్గం చాలా కష్టంగా ఉంటుంది, నడుచుకెళ్లే మార్గం కన్నా జీప్లో వెళ్ళే మార్గం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద గోతులు రాళ్ళు ఎగిరెగిరి పడతాం మొత్తం అంత అన్నమాట. ఓకే, సో సో ఆ రకంగా అడవిలో మనం వెళ్ళే మార్గం అనేది మనకి దీని ద్వారా మనకి హెల్ప్ అవ్వదు అన్నమాట, పిండాల ద్వారా అన్నమాట. కేవలం ఆ జీప్ వస్తుంది, వాహనం వస్తుంది మనకు, అంతే మాట. మరి ఆ మార్గం కూడా సుగమంగా ఉండాలి, అంతిమంగా మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి, మంచి గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఏంటి, దానికి ఏం చేయాలి అది కూడా నేను చెప్తాను తర్వాత. ఓకే, కాబట్టి ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోండి, పిండ ప్రదానం వచ్చేసి ఆ రకంగా మనకి మంచి యాతనా శరీరం, స్ట్రాంగ్ యాతనా శరీరం ఫామ్ అవడానికి, ఆ రకంగా ఆకలి దెబ్బలు తీసడానికి మాత్రం ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో మీరు గనక ఇటువంటి పిండ ప్రదానం చెయ్యకపోతే చనిపోయిన వారికి ఏమవుతుంది, ఎవరో చెప్పగలరా? పైకి వెళ్ళలేరు, శరీరం ఏర్పడదు, ముక్తి రాదు. గుడ్ గుడ్ గుడ్, ఇందా చెప్పాను ఇక్కడ, పిండ ప్రదానం చేయకపోతే యాతనా శరీరం అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, యాతన శరీరం ఫామ్ అవుతుంది అన్నమాట. ఫామ్ అవ్వకుండా ప్రాపర్ గా ఆ యొక్క దహన సంస్కారాలు, ఆ పిండ ప్రదానాలు మనం కరెక్ట్ గా చేయాలన్నమాట. కరెక్ట్ గా చేయకపోతే ఏమవుతుందంటే పార్షియల్ యాతనా శరీరం ఫామ్ అవుతుంది అన్నమాట. దాని ద్వారా ప్రయాణించడము, ఆ యొక్క నరక శిక్షలు స్వీకరించడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట ఆత్మకి. ఇంకా అంటే ఫర్ సపోజ్ మనకి ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నారు, ఓకే, వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు అన్నీ కూడా చాలా గాయాలైనవి బాగా అన్నమాట. వారిని సాధారణంగా అంబులెన్స్ పెట్టి తీసుకెళ్తారు అన్నమాట. ఓకే, వారికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది, త్వరగా వెళ్ళొచ్చు అన్నమాట. కానీ వారిని అంబులెన్స్ లేదు, ఏమీ లేదు, ఇక్కడి నుంచి నడుచుకుని హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి నుంచి 100 కిలోమీటర్లు అని చెప్పారనుకో, ఎంత కష్టంగా ఉంటుంది. ఆడే కాళ్ళు చేతులు గాయాలైనవి,
కొన్ని ఎముకలు కూడా విరిగిని వల్ల చాలా ఎలా కష్టంగా ఉంటుందో అదే రకంగా మనం గనక పిండ ప్రధాన కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే యాత్రా శరీరం అనేది పార్షియల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. దాని ద్వారా ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అతని బాధలు ఇంకా డబుల్ టైమ్స్, మోర్ దాన్ డబుల్, మేబీ 10 times హిల్ ఫీల్ మోర్ మాట. ఓకే, కాబట్టి ఈ యొక్క దాన సంస్కారాలు పిండ ప్రదానాలు సక్రమంగా చేయాలి. ఓకే, సో సక్రమంగా చెయ్యాలి అంటే అసలు కరెక్ట్గా చేసే భక్తి ఏంటంటే, మనం ఒక మనిషి చనిపోయినప్పుడు చుట్టుపక్కల కూడా భక్తులు ఉండాలన్నమాట. ఓకే, ఆ చేసే బ్రాహ్మణుడు కూడా విష్ణు భక్తుడు అయితే గనక అతను ప్రాపర్ గా చేయగలమాట. చేసే చుట్టుపక్కల కూడా మంచి భక్తులు, కృష్ణ భక్తులు, వైష్ణవ భక్తులు ఉంటే గనక వాళ్ళు చేసే సంకీర్తనల ద్వారా, వాళ్ళు చేసే భగవద్గీత పట్టణం, భాగవత పట్టణం ద్వారా అతనికి అవన్నీ కూడా చాలా సహకరిస్తాయన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇన్ని ఇంకా మోర్ అండ్ మోర్ కాంప్లికేట్ అవుతాయి అన్నమాట. సాధారణంగా వేదాల ప్రకారం లేవనుకోండి, మనకి మంచి శరీరం ఫామ్ అవుతుంది, యాత్ర శరీరం అన్నమాట. కరెక్ట్ గా ఫాలో అవుతాయి, కరెక్ట్ గానే చేస్తే గనక. సో దాని ద్వారా అతనికి మంచిగా నరకలోకానికి వెళ్తాడు అంతే. ఓకే, మంచి మార్గం నరకలోకానికి వెళ్తాడు అంతే అన్నమాట. కానీ భక్తులు ఉంటే గనక ఆ పిండ ప్రదానం కేవలం పిండ ప్రదానం కాదు, భగవంతునికి విష్ణుకి నైవేద్యం చేసి ఆ పిండ ప్రదానం చేస్తే, భక్తులు చుట్టుపక్కల సంకీర్తన చేస్తూ ఉంటే, ఈ యొక్క 1 year ప్రయాణం ఏదైతే ఉన్నదో చనిపోయిన తర్వాత మనం చేసే భక్తి కార్యక్రమాల ద్వారా అతని యొక్క ఫేట్ ని, కర్మని మార్చొచ్చు అన్నమాట. ఒక 1 year అనేది గ్రేస్ పీరియడ్ అన్నమాట ఆ యొక్క వ్యక్తికి. ఆ 1 year తర్వాత యమసభకి వెళ్తారు అన్నమాట. అక్కడ శిక్షలు తీర్పిస్తారు, దాని ప్రకారం శిక్షలు విధిస్తారు అన్నమాట. సో 1 year ఇస్ గ్రేస్ పీరియడ్. ఈ 1 year లో మనం చేసే భక్తి కార్యక్రమాలు ఆ జీవుడికి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. చాలా కర్మలు నాశనం చేసి అతని ప్రయాణం సుగమం అవుతుంది. ఆ తర్వాత శిక్షలు కూడా అతను తగ్గి అతను త్వరగా భక్తుల యొక్క కుటుంబంలోకి వెళ్ళి అతను మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టే విధంగా, భక్తి ప్రయాణం మొదలుపెట్టే విధంగా అతను సహకరిస్తుంది అన్నమాట. కాబట్టి 1 year గ్రేస్ పీరియడ్ అన్నమాట. సో ఈ రకంగా శరీరం కరెక్ట్ గా పిండ ప్రదానం చేయకపోతే అతని పరిస్థితి రకంగా ఉంటుందన్నమాట. అసలు పిండ ప్రదానం చేయకపోతే, పూర్తిగా చేయకపోతే ఏమవుతుంది? పూర్తిగా చేయకపోతే అతనికి ప్రయాణం మొదలవుదన్నమాట. ఓకే, ఒక ప్రేతాత్మలాగా భూలోకంలో ఉండిపోతాడనమాట. ప్రేతాత్మలాగా ఈ ప్రేత శరీరం, ఈ ప్రేత అంటే ఏంటంటే మనకి చాలా కోరికలు ఉంటాయి. సపోజ్ నాకు ఆకలి వేస్తుంది, నేను అన్నం తినాలి, దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకి ఇటువంటి శరీరం ఉంటే సాధ్యమవుతుంది అన్ని కూడా అన్నమాట. ఈ శరీరం లేదు అంటే కోరికలు మాత్రం ఉన్నాయి, అది ప్రేత శరీరం అన్నమాట. కోరికలు ఉంటాయి, తినాలని ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఇంకా చాలా కోరికలు ఉంటాయి. కానీ కోరికలు తీర్చుకోవడానికి, ఆ దాహం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి అవకాశం ఉండదు అన్నమాట. సో ఆ రకంగా ఎంతో క్షోభ పడతారు ఆ రకంగా మాత్రం. ప్రత్యేకించి ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, ఆత్మహత్య మహాపాపం కాబట్టి వారికి అటువంటి ప్రేత శరీరం లభిస్తుంది మాత్రం. ఓకే, ప్రేతాత్మ అన్నమాట. ఓకే, ఆ రకంగా ఉండిపోతారు అన్నమాట వారు. సో పిండ ప్రదానం మనం అసలు చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంటుంది అన్నమాట. అలా ఎంతకాలం ఉంటారు వాళ్ళు? సో ఈ కాలం అనేది చాలా కాలం ఉంటుంది అన్నమాట. భాగవతం ఏం చెప్తుందంటే ఒక కల్పం పాటు ఉంటారంటే కనీసం అన్నమాట వారు. కల్పం అంటే ఎంత? మన కలియుగం 4,32,000 సంవత్సరాలు అన్నమాట. ఇంటూ 2 times ఈస్ ద్వాపర యుగ అంటే 8,64,000 years అన్నమాట. ఇంటూ 3 times ఈస్ త్రేతాయుగం అన్నమాట. ఇంటూ 4 times సత్యయుగం అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక మహాయుగం అంటారు అన్నమాట. ఓకే, అంటే మహాయుగం యొక్క డ్యూరేషన్ చూస్తే 43 లక్షల సంవత్సరాలు అన్నమాట. ఓకే, ఈ యొక్క 43 లక్షల సంవత్సరాలు ఇంటూ 1000 ఈజ్ 1 కల్ప. ఈజ్ 1 కల్ప అన్నమాట. ఓకే,
సో అంతకాలం పాటు ఆ యొక్క ప్రేత రూపంలోనే భూలోకం ఉండిపోతారు అన్నమాట వాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఎలాగైతే మనం భోగి పండక్కి ఇంట్లో పాత వస్తువులన్నీ కూడా మూటగట్టి మనం భోగి మంటలు వేస్తామో, అదే రకంగా ఈ యొక్క ఆత్మలన్నీ కూడా ప్రేతాత్మలుగా ఉన్నాయో చాలా అని. సో వాటికి ఇంకా నరక ప్రయాణం మొదలైపోతుంది అదే శరీరంతో మాట. ఇంకా రకరకాల కష్టాలు పడుతూ, సరైన శరీరం లేదు, కష్టాలు పడుతూ శిక్షలు పట్టి మళ్ళీ తర్వాత జన్మలు లభిస్తాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఆ జన్మలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయాణము, ఆ శిక్షలు అవన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట యాత్ర శరీరాన్ని. ఆ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత వచ్చిన శరీరం కూడా మానవ జన్మ రాదు వారికి. మానవ జన్మ రాదు అన్నమాట వాళ్ళకి. అధమ జాతి శరీరంలోకి వెళ్తారన్నమాట. అంటే ఒక ఇన్సెక్ట్స్ లాగా, దోమల్లాగా, చీమల్లాగా, బ్యాక్టీరియా లాగా అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు గ్రాడ్యువల్ గా వన్ బై వన్ వాళ్ళు మానవ శరీరానికి వస్తారన్నమాట వాళ్ళు. సో మానవ శరీరానికి వచ్చిన తర్వాత కూడా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అన్నాళ్ళు ప్రేత శరీరంలో ఉండి వాళ్ళ కాన్షియస్నెస్ అనేది పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి వాళ్ళకి వచ్చే మానవ జన్మ కూడా గవర్నమెంట్ జన్మ లభిస్తుంది అన్నమాట. ఒక పూర్ ఫ్యామిలీస్ లో సరైన దేహం కూడా మంచి ఆరోగ్యం దేహం కాకుండా రకరకాల రోగాలు, అండ్ దెన్ ఏమి సౌకర్యాలు ఉండవు. సో ఈ రకంగా జన్మ లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. సో కాబట్టి సో చనిపోయిన వారికి ఇటువంటి కార్యాలు చేయడము, దాన సంస్కారాలు, పిండదానం చేయడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇది కేవలం హిందూ మతంకే వర్తిస్తుంది అనుకోవద్దు మీరు. సాక్షాత్తు సుఖదేవ్ గోస్వామి ఇంకా సాక్షాత్తు మహావిష్ణువు చెప్పారన్నమాట. ఇది అందరికి వర్తిస్తుంది మొత్తం అంతా, అన్ని మతాల వారికి. మా మతం అది లేదు, మా ఆచారం వేరు, ఇది అనుకుంటే నేను చెప్పాను కదా, ఎవరైతే ఈ యొక్క భగవంతుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టేసేసి వారు సొంత మార్గంలో సొంత ఆచారాలు, ఒక్క నిమిషం, పాటిస్తూ ఉంటారో అది కరెక్ట్ కాదన్నమాట. సో ఈవెన్ క్రిస్టియానిటీలో కానీ అదే ఇస్లాంలో కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, చనిపోయిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెంటనే వెళ్ళిపోరు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ యొక్క పాతి పెడతారు కదా వాళ్ళని, ఆ యొక్క పాతి పెట్టేసిన శవపేటలో ఉంటారని చెప్పేసి చెప్తారన్నమాట ఆత్మ. ఎప్పుడో కొన్నాళ్ళకి జడ్జిమెంట్ డే అంటే తీర్పు చెప్పే రోజు వస్తుంది, ఈ యొక్క సృష్టి అంతమయ్యేప్పుడు. అప్పుడు వారికి ఆ తర్వాత గతి ఏంటనేది నిర్ణయిస్తారని చెప్పేసి చెప్పుంటుంది అన్నమాట. అది చెప్పాలంటే భాగవతం చెప్పేది అదే మాట. ఎవరికంటే పిండ ప్రదానాలు చేయరో వారికి ప్రేతాత్మ ఇంకా డీటెయిల్ గా చెప్తుందన్నమాట. అది వాళ్ళు చెప్పిన సింపుల్ కాదన్నమాట. ఇది చాలా అందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ రకంగా ప్రేతాత్మ రూపంలో ఉంటారు వాళ్ళు. ఎన్నో కష్టాలు పడతారు, ఆకలికి, దాహానికి, కోరికలు తీరక చాలా కష్టపడతారు అన్నమాట వాళ్ళు. అందుకే కోరికలు తీర్చుకుని ఒకసారి కొన్ని ఆత్మలు వేరే శరీరంలోకి వచ్చి కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ రకంగా కల్పం పాటు 43,000 లక్షల సంవత్సరాల పాటు ఉంటారు ఆ రకంగా అన్నమాట. ఆ తర్వాత కూడా వారికి ఎన్నో కష్టాలు రకంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో కాబట్టి ఎవరైతే మతాలు మారుతున్నారో వారికి ఇటువంటి విషయాలు ఖచ్చితంగా తెలియాలి. వింటున్నవారు కూడా ఇవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వేరే మతంలోకి వెళ్ళడము, భగవద్గీతని పూర్తిగా రిజెక్టింగ్ భగవద్గీత, భాగవతం, సనాతన ధర్మ ఇలాంటివన్నీ చేస్తే కనుక వాళ్ళ గతిదే. ఏదో చేసేస్తున్నాము, మా మతం గొప్పది, ఇది గొప్పది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది అన్నమాట. కానీ వాళ్ళ గతి ఇది మాట. ఓకే, సో ఈ రకంగా 13 రోజుల పాటు వాళ్ళకి కార్యక్రమాలు చేస్తారన్నమాట అండి. సో ఎవరైతే సరిగ్గా చేయరో లేదా పూర్తిగా చేయరో వాళ్ళకి దోషం ఉంటుందన్నమాట.
ఇంట్లో రకరకాల గొడవలు కానీ కుటుంబ సభ్యుల మధ్యలో, ఆర్థిక సంక్షోభాలు, ఓకే. సో ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రేతాత్మ ప్రభావం ద్వారా వస్తూ ఉంటాయి అన్ని కూడా. కాబట్టి మనం తప్పకుండా అన్ని చేయాలి. ప్రత్యేకించి మనం కరెక్ట్ గా చేయాలి, ఇంకా బాగా చేయాలంటే గనక ఈ రకంగా వైష్ణవుల సమక్షంలో వాళ్ళు వైష్ణవ బ్రాహ్మణ్ తీసుకొచ్చి మన సంకీర్తన చేస్తూ ఇవన్నీ చేస్తూ కనుక వాళ్ళకి ఇంకా చాలా మంచిది అన్నమాట. ఇంకా రకరకాలు మనం చేసే పనుల్లో కానీ మనం సరిగ్గా పూర్తి చేయకపోతే మనం చేసే పనుల్లో కానీ రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇంట్లో శాంతి ఉండదు, ఓకే, పిల్లలు పుట్టరు. ఇవన్నీ కూడా దానికి ప్రభావం అయిండొచ్చు. ఓకే, రకరకాల కారణాలు ఉంటే వరకు మాట ఇదో కారణం అయిండొచ్చు మాట. సో ఆ రకంగా మనం చూసే మొత్తం అంతని. సో దెన్ ఫైనల్లీ కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు మాట. ఇప్పుడు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులు తినకపోతే ఆ పిండం చేరదా ప్రభు అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్ మాట. బలవంతంగా కాకు తినకపోతే వేరే జంతువులకి పెడుతూ ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. యాక్చువల్గా అది మ్యాండేటరీ కాదు. పిండ ప్రదానం చేసే ఉంటే చాలు, అది చేరుకున్నట్టే. కొన్ని చోట బ్రాహ్మణులు పిండ ప్రదానం చేసిన తర్వాత నీటిలో కలుపుతారు అన్నమాట పిండాన్ని. ఓకే, సో కాబట్టి కాకులు తినాలి, ఖచ్చితంగా తినాలి అనేది అవసరంలా, అంత కంపల్సరీ కాదన్నమాట. సో దెన్ ఫైనల్లీ సో చనిపోయిన తర్వాత అది ఆ 13 రోజులు అయిన తర్వాత సాధారణంగా శాస్త్రం ప్రకారం నెలకు ఒకసారి మాసికం ఉంటుంది అన్నమాట. ప్రతి మాసంలో పిండ ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి వార్షికం మెయిన్ శ్రాద్ధ కర్మ ఉంటుంది అన్నమాట, సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసి సంవత్సరానికి ఒకసారి చేస్తే చాలు ఆ తిథి రోజున. లేదా మహాలయ పితృపక్షం వస్తుంది కదా, ఈ పితృపక్ష దసరా సమయం వస్తుంది అన్నమాట, అప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ప్లస్ దాంతో పాటు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. లేదా పుణ్యక్షేత్రాలు గయా కానీ ఇటువంటి హరిద్వార్ వెళ్ళినప్పుడు కానీ చేస్తూ ఉంటారు. ఈ రకంగా చేయొచ్చు అన్నమాట. సో సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా చేయాలన్నమాట. సో ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్? హరే కృష్ణ. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ. పార్వతి నాయుడు సీర మాతాజీ, మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ. ఎస్ ప్రభు, హరే కృష్ణ, దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. ప్రభు, మొన్నటి క్లాస్ లోనే నేను అడగాలనుకున్నా, కాకపోతే ఆ రోజు నాకు అవకాశం రాలేదు. ప్రభు, అంటే ఇప్పుడంటే భక్తిలో ఉన్నాము, గురువు చెప్పిన విధంగా పాటిస్తున్నాము. కానీ చిన్నప్పుడు కొన్ని జీవుల్ని అంటే తెలియక బాగా చంపేసి ఉంటాం కదా, దాని వల్ల ఎటువంటి కర్మ ఉంటది ప్రభు? ఏ జీవులను హింసించామంటే, వాటిని మనం సంహరించామంటే సేమ్ థింగ్ విల్ కమ్ బ్యాక్ టు అస్. అదే కర్మ ఖచ్చితంగా అనుభవించాలన్నమాట సాధారణంగా అయితే. కాకపోతే మనం చేసే ఈ కృష్ణ చైతన్య భక్తి సాధన ద్వారా అన్నమాట. ప్రభుపాదుల వారు ఎంతో కృప, అంటే ఆయన కృప ఎంతని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ క్లాసులు వింటే కనుక ఇది మీకు బాగా అర్థం అవుతాయి అన్ని కూడా. ఓకే, సో ఈ కృష్ణ చైతన్య భక్తి సాధన ద్వారా మనం అతని పాపాల నుంచి ప్రక్షాళన చేసుకుని మనం బయటపడచ్చు అన్నమాట. సో మనకి భాగవతంలో ప్రభుపాదులు చెప్తాను, అజామిల ఉపాఖ్యానం అజామిలా స్టోరీ అన్నమాట. సో అజామిలా హ్యాస్ ఆల్రెడీ అటోన్డ్ ఫర్ ఆల్ సిన్ఫుల్ యాక్షన్స్. అన్ని రకాల పాపాలకి అతను ప్రక్షాళన చేసుకున్నాడు అనమాట, ఖచ్చితంగా చేసుకున్నాడు అనమాట అన్ని పాపాలు చేసినప్పటికీ. Indeed he is atoned not only for sins performed in one life but for those performed millions of lives. అంటే ఆ జన్మలో చేసిన పాపాలే కాదు, కొన్ని లక్షల జన్మాల్లో చేసిన పాపాలను పూర్తిగా ఆయన ప్రక్షాళన చేసుకున్నాడు అనమాట. ఎందుకు, ఎలా చేసుకున్నాడు అంటే, ఫర్ ఇన్ ఏ హెల్ప్లెస్ కండిషన్ he chanted holy name of Narayana. ఓకే,
ఎంతో బాధతో ఇంకెవరిని కాపాడలేరు, భగవంతుని కాపాడాలి అనే భావనతో అతను హరినామాన్ని పలికాడు. కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఆ హరినామాన్ని పలికాడు కాబట్టి మాట కేవలం ఈ జన్మలో కాదు, కొన్ని లక్షల జన్మల పాపాలు పక్షాలేనమాట. ఇతను చేసిన జపం అనేది చెప్పాలంటే కంప్లీట్లీ ప్యూర్ కాదు, నిజంగా పవిత్రంగా నామాన్ని జపం చేయదన్నమాట. ఆయన మనకి నామ జపం 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి నామాపరాధ, అంటే మనం జపం చేస్తూ ఉంటాం కానీ ఎన్నో అపరాధాలు చేసి జపం చేస్తూ ఉంటాం అన్నమాట. సరిగ్గా వినము, ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేయకుండా చేస్తూ ఉంటాం జపం చేస్తూ కూడా అన్నమాట. సో ఇవన్నీ కూడా నామాపరాధ స్టేజ్ లో ఉంటాయి అన్నమాట అండి. ఈ జపం అంతా కూడా మనం చేసే జపం చాలా మంది నామాపరాధ స్టేజ్ లో ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి నామాభాష. నామాభాష అంటే అపరాధాలు చేయకుండా చేసే జపం అన్నమాట. అది 2వ స్టేజ్ అన్నమాట అండి. అది కూడా పూర్తిగా పర్ఫెక్ట్ కాదు, అది పవిత్రంగా చేయడం కాదన్నమాట. సో మూడు వచ్చేసి శుద్ధనామ. శుద్ధనామ అంటే భగవంతునికి ప్రేమతో చేసే జపం అన్నమాట అండి. అంటే అపరాధాలు చేయకుండా ప్రేమతో చేసే జపం అన్నమాట. అది శుద్ధనామం అంటారు అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే అజామిడ్ వచ్చేసి 2వ స్టేజ్ జపం చేశాడు అన్నమాట. ఆయన అపరాధాలు లేకుండా నిజంగా బాధతో, ఆయన మీద శరణాగతితో, హెల్ప్లెస్, ఇంక సహాయం చేసి ఎవరు లేరని చెప్పేసేసి, నీవే నాకు సహాయం చేయగలవాడు అని చెప్పేసేసి ఆ భయంతో, ఆ భావంతో జపం చేశాడు అనమాట. కేవలం ఆ భావానికే మొత్తం పాపాలు ప్రక్షాళన అయిపోయింది అనమాట. కాబట్టి హరినామానికి అంత శక్తి ఉందన్నమాట. అదే భాగవతం పర్పోర్ట్ లో భాష్యంలో గురువుగా చెప్తారు అన్నమాట కొన్ని శ్లోకాలు అన్నమాట. బృహద్ విష్ణు పురాణం అని చెప్పేసేసి, నాన్నోహి యావతి శక్తి పాపా నిర్హరణే హరే. అంటే మనం కొంచెం జపం చేసినా గాని అది ఎన్నో పాపాలు హరిస్తుంది అన్నమాట. ఓకే, ఇంకెక్కడ చెప్తారు గురువు గారు గరుడ పురాణం చెప్తారు అన్నమాట. అవశేనాపి యన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్య సింహత్రష్టే మృగైరివ. ఓకే, ఇఫ్ వన్ చాన్స్ హోలీ నేమ్ ఆఫ్ లార్డ్, మనం గనక భగవన్నామ స్మరణ చేస్తే, ఈవెన్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్, ఇంకా నాకెవరూ లేరు నీవే దిక్కు అని చెప్పేసి జపం చేస్తే, ఆర్ వితౌట్ డిజైరింగ్ టు డూ సో, అటువంటి కోరిక లేకుండా కూడా జపం చేసినా సరే, ఆల్ ది రియాక్షన్స్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ లైఫ్ డిపార్ట్. అన్ని రకాల పాపాలు ప్రక్షాళన అవుతాయంట. ఎలాగైతే ఒక సింహం గర్జిస్తే చిన్న చిన్న జంతువులన్నీ కూడా పారిపోతాయో అడవిలోంచి, ఆ చుట్టుపక్కల నుంచి, ఆ రకంగా హరినామం చేస్తే పాపాలు ప్రక్షాళన అవుతాయి అన్నమాట. కాబట్టి మనం చేసే హరినామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం మనకి ఎంత మేలు చేకూరుస్తుందో యాక్చువల్ మనకు అర్థం కావట్లా. మన శాస్త్రాల ద్వారా చూస్తే అర్థం అవుతుందన్నమాట. అందుకే శాస్త్ర చక్షుషు, ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ శాస్త్రాస్ వే టు సీ ద పవర్ ఆఫ్ హోలీ నేమ్ మాట. మన సంకీర్తన చాలా సార్లు జపం చేయడానికి మనం బద్ధకం వస్తుంది, మనకి సంకీర్తన చేయడానికి బద్ధకం ఉంటుంది మాట, సంకీర్తన పాల్గొము. ఓకే, సో కాబట్టి ప్రత్యేకించి గృహస్థులు వాళ్ళు జపం చేయాలి. కుటుంబం మొత్తం కూడా కలిసి కాసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సంకీర్తన చేస్తే ఇంట్లో మనకి చాలా మంచిది, కుటుంబ సభ్యులు చాలా చాలా మంచిది మరి అదంతా కూడా. కాబట్టి ఈ రకంగా అన్ని పురాణాలు చెప్తున్నారు. ప్రత్యేకించి చనిపోయినప్పుడు మనం చేసే హరినామ సంకీర్తన గాని, ఆ సమయం వచ్చే సంకీర్తన గాని 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. అప్పుడు మనం చేసే ఈ హరినామం గాని, సో ఇవన్నీ కూడా మనం ఎంతో కాపాడతాయి అన్నమాట. కాబట్టి అన్ని పాపాలు ప్రక్షాళన అవుతాయి హరినామం ద్వారాని. కానీ పాపాలు ప్రక్షాళన అయిపోతున్నాయి, నేను మళ్ళీ పాపాలు చేస్తానని చెప్పేసి మనం గనక ఓవర్ యాక్షన్ చేస్తే అప్పుడు హరినామం పనిచేయదు అన్నమాట మన జీవితాల పైన. కాబట్టి సిన్సియర్ గా మనం శ్రద్ధతో జపం చేయాలి. మళ్ళీ పాపాలని నేను చేయను శాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పేసేసి ఆ భావంతో, ఆ కాన్షియస్నెస్ తో మనం జపం చేయాలి, భక్తి సాధన చేయాలన్నమాట. ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఇంకొక ప్రశ్న ప్రభు.
ప్రభు 4 ఇయర్స్ అయింది ప్రభు. ఒక ప్రభు చనిపోయి అది చనిపోయారు. మళ్ళీ 4 డేస్ కుళ్ళిపోయింది ప్రభు బాడీ. అయితే ఇప్పుడు వరకు ఆ బాడీకి ఆ దేహానికి ఏమి ఎటువంటివి కూడా చేయలేదు ప్రభు. మరి అటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది ప్రభు? అంటే మాకు నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను ఏమవుతుంది పాపము అనేసని. కొంచెం వివరించండి. సో ఇప్పటికన్నా చేయొచ్చు మాతాజీ. ఓకే, ఇంతకాలం జరిగిందో జరిగిపోయింది. ఓకే, సో ఆత్మ అనేది ప్రేత రూపంలో ఉంటుందన్నమాట. కనీసం ఇప్పుడైనా సరే చేస్తే గనక ప్రత్యేకించి సరైన పద్ధతులు ఇప్పటికైనా చేస్తే గనక వారి ఖచ్చితంగా ఈ ప్రేతాత్మ నుంచి వాళ్ళకి విముక్తి కలిగి వారు తర్వాత ప్రయాణం మొదలు పెడతారు అన్నమాట. వాళ్ళు ఎక్కడైనా సరే మంచి ప్రదేశంలో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా మంది చేస్తూ ఉంటారు అన్నమాట. గయా అని చెప్పేసి, అలాగే హరిద్వార్ అని చెప్పేసి పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి చేస్తే చాలా మంచిది. కనీసం ఎక్కడైనా సరే ఇప్పుడైనా సరే చేస్తే వారికి చాలా మంచిది. ఓకే ప్రభు ఇంకొక చిన్న డౌట్ ప్రభు. అంటే ఇప్పుడు మనకి రథయాత్రలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు రథము ఏదైతే మనకి గ్రూప్ లోని పెట్టారో సత్యగౌరవ ప్రభుజీ అందరూ ఉన్నారు కదా, అదే రథం ప్రభు ఎక్కడ రథయాత్ర జరిగినా ఇంకా వేరేది ఉందా ప్రభు? చాలా చోట్ల అదే రథం మాతాజీ. పెద్ద రథయాత్రలు ఎక్కడైతే మేము ప్లాన్ చేసామో దానికి కొంచెం పెద్ద రథం వస్తుంది అన్నమాట. ఓకే, అంటే మాకు బిడిఎల్లోని పర్మిషన్ కోసమని రథం చిన్నదా పెద్దదా లేకపోతే టీవీ ఇట్లా మీడియా వస్తుందేమో అని మాకు అడుగుతున్నారు ప్రభు. మాకు అంటే ప్రూఫ్ చూపిస్తే అప్పుడు మాకు పర్మిషన్ పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఒక 70% అయ్యింది. 70% ఇచ్చారు, ఇంకా 30% ఉంది. అందుకు ప్రూఫ్ అడుగుతున్నారు కనుక ఇదే చూపించవచ్చా లేకపోతే దానికైనా పెద్దగా ఉంటుందా? అదే వస్తుంది బీడిఎల్ కి అయితే. ఓకే ప్రభు. చాలా బ్యూటిఫుల్ రథ అది. జగన్నాథ్ స్వామి 1.5 feet హైట్ మాట. అని చాలా బాగున్నాడు. రథ చక్రాలు గాని ఆ డెకరేషన్ గాని చాలా అద్భుతంగా ఉన్నది అనమాట. సో 15 feet హైట్ లో ఉంటుంది రథం మొత్తం మాట. ఓకే ప్రభు. హరే ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్? ఎస్, హరే కృష్ణ. గౌరవ సుందర్ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతాం కదా. ఒక్కోసారి వేరే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ పేరు మీద డొనేట్ చేయండి, మీకు అనుకూలం లేనప్పుడు అన్నదానానికి ఇవ్వండి. ఇంకోటి ప్రభు, గయలో పిండ ప్రదానం చేస్తే ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అత్తమ్మ కార్తీక మాసంలో చనిపోయినారు కాబట్టి బ్రాహ్మణ్స్ దొరకరు ప్రభుజీ. అప్పుడు అదే నీళ్లు నువ్వులు వదిలేసి భగవంతుడికి పెట్టిన ప్రసాదం వాళ్ళకి ఆఫరింగ్ చేయండి అని ఇంకోరు చెప్పినారు. అది ఏ విధంగా చేయాలి ప్రభుజీ? సో శాస్త్రం ప్రకారం అయితే నేను చెప్పాను మాతాజీ. మనకి ఒక చనిపోయిన 13 రోజుల వరకు మనం సాధారణంగా అయితే డైలీ చేస్తుంటారు. కొంతమంది ఆమె చేస్తుంటారు. కొంతమంది 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు లాగా ఆడ్ నెంబర్స్ డేస్ లో 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు చేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది 3వ రోజు చేస్తూ ఉంటారు, మళ్ళీ 13వ రోజు చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ రకంగా చేస్తారు 13 రోజుల పాటు. ఆ తర్వాత నెలకోసారి చేస్తారు, మాసికం చేస్తారు అన్నమాట. తర్వాత వార్షికం చేస్తారన్నమాట. కొంతమంది వచ్చేసి అది కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తారన్నమాట. అన్ని ఆ 16 షోడశ ప్రధాన 16 పిండాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కొన్ని వచ్చేసి వార్షిక రోజు చేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని కలిపి ఒకేసారి చేస్తూ ఉంటారు అన్నమాట. అదో పద్ధతి. ఆ తర్వాత 1 year అయిన తర్వాత వచ్చేసి సంవత్సరానికి ఒకసారి చేయాలి ఖచ్చితంగా అన్నమాట. ఓకే, సంవత్సరానికి ఒకసారి తిథి రోజున చేస్తారు చాలా మంది మాత్రండి. ఆ తిథి రోజున ఒకవేళ ఆ సమయంలో అత్యవ పరిస్థితులు కుదరకపోతే గనక మన పితృపక్షంలో చేస్తూ ఉంటారు, దసరా టైంలో చేస్తూ చాలా మంది మాట. ఆ రకంగా చేయొచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు, ఆ రకంగా చేయొచ్చు అన్నమాట. సో సంవత్సరానికి ఒకసారి ఆ రకంగా చేయడం పద్ధతి. గయలో చేస్తే ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు అంటారు, నిజమేనా ప్రభుజీ? పెట్టాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ లేదు మాతాజీ. సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఎందుకు చేస్తారంటే ఇది మనం చేసే ఈ యొక్క పిండ ప్రదానం అనేది సంవత్సరానికి ఒకసారి చేయాలి ఖచ్చితంగా. కానీ గయలో చేస్తే చాలా మంచిది. ఓకే, సో మనం చేసే పిండ ప్రదానం అనేది ఫర్ సపోజ్ తండ్రి పోయారు అనుకోండి, ఆ తండ్రికి చేరుతుంది, తాతకు చేరుతుంది,
ముత్తాత కూడా చేరుతుంది అన్నమాట. ఓకే, 3 తరాలు చేరుతుంది అన్నమాట ఆ రకంగా అన్నమాట. సో మనం చేసే కార్యక్రమాలు ఆ రకంగా 3 తరాల వాళ్ళకి చాలా మేలు చేస్తాయి అన్నమాట. అదే రకంగా వాళ్ళు చేసిన కర్మలు కూడా మనకి ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సిన కార్యక్రమం అన్నమాట. ఓకే హరే హరే కృష్ణ. వాసవి సీతాదేవి దాస్ మాతాజీ దయచేసి మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. ఒక విషయం మాతాజీ బిఫోర్ దట్. Yeah. సో ఈ యొక్క దహన సంస్కారాలు, మన యొక్క శ్రాద్ధ కర్మలు కానీ పుణ్యప్రదానం కానీ అన్ని కూడా మనకి కరెంట్ రియాలిటీ ప్రకారం కొంచెం వేరుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బ్రాహ్మణులు దొరకడం కానీ, ఓకే, నేను చెప్పిన కులాచారాలు కానీ ఒక్కోసారి తప్పని పరిస్థితులు మనకు కూడా కొన్ని వస్తూ ఉంటాయి కాబట్టి, ఓకే, దీని ప్రకారం కొద్దిగా రియాలిటీ మారుతూ ఉంటుంది అనమాట. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ యాజ్ పర్ శాస్త్ర ఏ రకంగా ఉందని చెప్పేసి అనమాట. ఓకే, సో దాని ప్రకారం మీ లోకల్ బ్రాహ్మిన్స్ ఏ రకంగా చెప్తారో వారిని మీరు మంచి బ్రాహ్మణుల్ని చూసుకుని వాళ్ళని సరిగ్గా దాని ప్రకారం వెళ్తే మంచిది. ఓకే, ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మా ఫ్యామిలీలోనే ఒకటి జరిగింది. ఏంటి అంటే మా వారి వాళ్ళ తాతగారు అనమాట. ఆయన బతుకున్నప్పుడే చెప్పారు ఏంటి అంటే నేను చనిపోయిన తర్వాత నాకు ఎటువంటి శ్రాద్ధ కర్మలు నాకు చెయ్యొద్దు అని ఆయన బతుకున్నప్పుడే చెప్పారనమాట. ఆయన అరవిందో సిద్ధాంతాన్ని పాటించేవారు. సో అందుకే ఆయన నాకు చనిపోయిన తర్వాత మీరు ఎటువంటివి ఏమీ చెయ్యొద్దు అని ముందే చెప్పారనమాట. అందుకే వీళ్ళు ఇప్పటికీ కూడా అది చెయ్యట్లేదు. సో మరి ఇప్పుడు ఇవన్నీ మనం శాస్త్రం ప్రకారం ఇవన్నీ విన్నాం కదా ప్రభు. మరి ఇప్పుడు వాళ్ళ ఇచ్ఛానుసారమే నాకు ఏమి చెయ్యొద్దు అని అంటే అది కూడా అజ్ఞానమే కదా ప్రభు. అజ్ఞానంతో వాళ్ళు అలా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ శాస్త్ర ప్రకారం వాళ్ళకి యాతన శరీరం కూడా దొరకదు కదా ప్రభు. మరి ఇప్పుడు వాళ్ళ మనవడిగా మా వారు నేను భక్తి మార్గంలో ఉన్నాము. ప్రభుపాదుల కృష్ణదేవుల దీక్ష కూడా తీసుకున్నాం కాబట్టి ఇది ఎలా ఇది ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి ప్రభు, ఒకసారి అది చెప్తారా? ఇది ఫస్ట్ క్వశ్చన్ ప్రభు. సో చాలా మంది ఆ రకంగా కొన్ని ఫిలాసఫీలు, కొంతమంది అలా కొంతమంది ఎతియేస్తుంటారు అన్నమాట, నాస్తికవాదులు అన్నమాట. నేను నమ్మను, ఆత్మ నమ్మను, భగవంతుడు నమ్మను అంటే వాళ్ళు నమ్మకపోతే దానికి సంబంధం లేదు. నోబడీ కేర్స్ మాట. ఓకే, గాడ్ ఈస్ దేర్ అండ్ సోల్ ఈస్ దేర్. సో అన్ని పరమ సత్యాలు మొత్తం అన్నమాట. సో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా జరుగుతాయి, జరగాల్సిన జరుగుతాయి మరి ఖచ్చితంగానే. సో కాబట్టి వారు ఏదో కొంచెం అజ్ఞానంతో ఒక మెయిన్ కారణం సఫరింగ్ ఆఫ్ ద జీవ, ఎందుకు జీవుడు ఎంత కష్టాలు పడతాడు అంటే ఒక ముఖ్య కారణం, మూల కారణం వచ్చేసి అజ్ఞానం అన్నమాట. ఓకే, సో ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మనం చిన్నప్పటి నుంచి ఆ రకంగా మన ట్రైనింగ్ ఇచ్చారన్నమాట అండి. స్కూళ్ళల్లో లేదా సోషల్ మీడియాలో సమాజంలో రకరకాల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ప్రభావంలోనే ఒక్కోసారి మనుషులు తెలుసో తెలియకో ఆ రకంగా చెప్తూ ఉండొచ్చు ఒక్కోసారి. అంటే ఆయన అనట్లేదు, నేను జస్ట్ చెప్తున్నమాట. సో కాబట్టి మనం శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. నేను చెప్పాను కదా, భగవద్గీత దృష్టిని చెప్పాను. మీరు ఎవరైతే శాస్త్రాన్ని ఫాలో అవ్వారో, భగవద్గీత కానీ మన వేద శాస్త్రాన్ని ఫాలో అవ్వరో వాళ్ళకి సరైన సిద్ధం లభించదన్నమాట. కాబట్టి పిల్లలుగా తర్వాత తరం వారిగా మన బాధ్యత, వాళ్ళు తెలియపోవచ్చు కానీ మనం చేస్తే వారికి అది చాలా మంచిది. ఓకే, అప్పుడే ఆత్మశాంతి ఏంటంటే వాళ్ళు అనుకున్నవి ప్రకారం చేస్తే ఆత్మశాంతి రాదు మాట. అజ్ఞానంతో లేదు అనుకోవచ్చు మాట, దానివల్ల ఆత్మశాంతి రాదు. ఒక్కోసారి చివరిలో చనిపోయిన తర్వాత ఏడ్స్తే సరిపోతుంది, దాన్ని చూసి ఆత్మకి శాంతి లభిస్తుంది అనుకుంటారు అన్నమాట. దాని ద్వారా శాంతి రాదు అన్నమాట. శాంతి ఎలా లభిస్తుందంటే మనం చేసే భక్తి కార్యక్రమాల ద్వారా అన్నమాట. అప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అవి చేయొచ్చు. సమయం ఎప్పుడైనా చేయొచ్చు మాట. అవి ఇంతకాలం పాటు వాళ్ళకి కష్టాలు పడి ఉంటారు, కానీ ఇప్పుడు చేస్తే కనుక దాని నుంచి విముక్తి లభిస్తుంది అన్నమాట వారికి. ప్రభు, ఇప్పుడు అంటే ఇద్దరము దీక్ష తీసుకున్నాము, అది కాకుండా మా మామగారు కూడా ఇంకా ఉన్నారు. మా మామగారే చేయాలి కదా అవన్నీ. ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదనుకోండి, ఇప్పుడు
మనవడిగా మా వారు చేస్తూ అంటే ఈవెన్ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఇంకా రూల్స్ వేరేగా ఉంటాయి కదా ప్రభు, అంటే ఏమైనా చెప్తారా దీని ప్రకారం? దీక్ష తీసుకున్నా సరే, సి వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పర్సన్ హూ పాస్డ్ అవే. ఓకే, ఇప్పుడు ఇన్ని ఆచారాలు ఉన్నాయి కానీ, ఇన్ని పద్ధతులు ఉన్నాయి కదా పిండ ప్రధానం మొత్తం అంతా అని. సన్యాసం అనుకోండి, వీళ్ళకి అయ్యే ఉండవన్నమాట. దర్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఓకే, దేవక్షు భూతాత్మ నా పిత్తునాం నాయం కింకురో నీచ రాజన్ గతో ముకుందం పరిహృత కృత్యం శరణం శరణ్యం. అంటే ఎవరైతే సంపూర్ణంగా భగవంతునికి శరణగా తీసుకున్నారో, ఓకే, వారికి ఇటువంటి పితృ రుణం కానీ ఎటువంటి రుణాలు ఉండవన్నమాట. కేవలం మహాభక్తులకు ఏం చేస్తారంటే వాళ్ళని పాతి పెడతారన్నమాట అండి. ఓకే, అంతే. వాళ్ళకి దాన సంస్కారాలు కానీ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానాలు కానీ ఇవే ఉండవన్నమాట. వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడు శరణగా తీసుకున్నారు కాబట్టి. ఓకే, అది భగవద్గీత. ఇది కూడా శాస్త్రం చెప్తుందన్నమాట. వీఆర్ గోయింగ్ యాజ్ పర్ శాస్త్రం, ఎవ్రీథింగ్ నాట్ అగైనెస్ట్ శాస్త్రం అన్నమాట. భాగవతం చెప్తుంది ఈ రకంగా మాట. ఓకే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నాకు శరణగా తీసుకొని నేను చూసుకుంటా అని చెప్పి స్వయంగా భగవద్గీత కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అటువంటి మహాభక్తులకి ఎలాంటి అవసరం లేదు, కానీ తక్కిన వారికి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలన్నమాట. సో మనం దీక్ష తీసుకున్నా సరే వారికి మనం కూడా సన్యాసం కాదు, మనం దీక్షను తీసుకున్నా సరే మన సన్యాసం కాదు కాబట్టి మనకు నేను వర్తిస్తాయి. ఓకే, సో ఇంట్లోనే పెద్దవారు వాళ్ళకి కనీసం ఎన్ని సంబంధం కూడా పెద్దగా లేదు. ఓకే, దీక్షగా నేను సంబంధం పెద్దగా లేదు కాబట్టి వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ దట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. కాబట్టి వారి ప్రకారం అన్నీ చేయాలి. సో సన్యాసుకు తప్పే మిగతా అందరికీ నేను వర్తిస్తాయి అన్నమాట. ఓకే, హరే కృష్ణ. వెంకటేశ్వర సెక్రటరీ ప్రభు, దయచేసి మీ సందేహాన్ని అడగండి ప్రభు. ప్రభు, I'm having another question, ప్రభు. Sorry. హరే కృష్ణ ప్రభుజీ. అయితే భగవద్గీత సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పింది. భగవద్గీతలో 41వ శ్లోకంలో 1వ అధ్యాయం 41 శ్లోకంలో ప్రభుపాద పర్పూర్తి చదివినప్పుడు దాంట్లో ఉందన్నమాట. అంటే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శబ్దకారములు అంత అవసరం ఉండకపోవచ్చు అన్నట్టుగా చెప్తే మేము కూడా హ్యాపీ అనమాట. ఎందుకంటే మా పిల్లలు అంత భక్తులు కాబట్టి వాళ్ళు తెలిసి చేయగానే కానీ. దాని అర్థం ఏంటంటే మనం ఆ రకంగా భక్తి సాధన సంపూర్ణంగా చేస్తే, ఓకే, మనం సాధకులము. ఓకే, సాధకులు అయినప్పుడు సాధకులు తగ్గట్టుగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. మనం కనుక సాధన బాగా చేసి ఆ భక్తిని సంపూర్ణంగా మనం పరిసమాప్తం చేస్తే గనక ఈ యొక్క సాధన అనేది, అప్పుడు వారికి ఇంకా ముక్తే, మనకి ముక్తి వాళ్ళకి ముక్తి అన్నమాట. అంటే మన పిల్లలు బాగా సాధన చేసి ఉన్నవాళ్ళు అంతేగా ప్రభు? ఏదండి, అంటే మన పిల్లలు ఇప్పుడు నేను చనిపోయాం అనుకోండి, మన పిల్లలు చేయాలి శ్రాద్ధకర్మలు. వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే వాళ్ళు భక్తులే, కానీ వాళ్ళు చేయలేకపోతే అప్పుడు నేను అడుగుతున్నా ప్రభు అది. సో మీ యొక్క పిల్లలు గనక వాళ్ళు సాధన బాగా చేసి మహాభక్తులు అయితే గనక, ఓకే, సో ఇంకా వీటి సంబంధం ఉండదన్నమాట. వాళ్ళకి వాళ్ళ యొక్క బాధ్యత అనేది భగవంతుడు చూసుకుంటారన్నమాట. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ వారి యొక్క బాధ్యత భగవంతుడు చూసుకుంటారన్నమాట. సో కాబట్టి అటువంటి కేసులు ఇంకా అవసరం లేదు. కానీ మనం సాధకులం కాబట్టి మనం దాని తగ్గట్టుగా వెళ్ళాలన్నమాట. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇదొకటండి, ఇదొక పాయింట్ క్లారిఫికేషన్. ఇక్కడ మనం ఒక్కోసారి కృష్ణ చేతులకు వచ్చిన తర్వాత ఇంకా ఐఎమ్ అబౌవ్ ఎవ్రీథింగ్, నేను అన్నిటికన్నా మించి ఉంటాము, మాకేం అవసరం లేదని చెప్పేసి భావన వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి భావన కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, మనం ఇంకా సాధకులమై ఇది గుర్తుంచుకోవాలన్నమాట అండి. కాబట్టి ఇటువంటి నియమాలు ఫాలో అవ్వాలి అండ్ దెన్ మనం సాధన చేయాలి. ఆ సాధన పరిపూర్తి వచ్చిన తర్వాత అబౌవ్ ఎవ్రీథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది ఆ స్థాయికి రాకుండా మనం ఆ స్థాయిలో ఉన్నట్టు మనం పని చేయకూడదు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇందాక వాసవి మాతాజీ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్. హరే కృష్ణ మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. వాసవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ప్రభు, ఇప్పుడు చాలా మంది ఆర్గన్ డొనేషన్ అని చెప్తూ ఉంటారు కదా, అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి.
దీని ద్వారా ఆర్గన్ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ దేహాన్ని చేస్తామో నెక్స్ట్ వాళ్ళ బర్త్లో ఆ అవయవాలు డొనేట్ చేసినవి అవి లేకుండా పుడతారని ఒక అది మిథ్యా ప్రభు, అది నిజమా ప్రభు? నథింగ్ లైక్ దట్. లేదు లేదు, నేనైతే వెళ్ళి అటువంటి దేవుని కూడా అని. ఓకే, చనిపోయిన తర్వాత ఇంకా శరీరం పూర్తిగా అయిపోయింది. ఓకే, వాళ్ళు ఏదో దానం చేశారంటే లేని వారికి, సో దట్ ఈస్ ఆల్సో గుడ్, ఒక పుణ్యం మాట వాళ్ళు కొద్దిగా చెప్పాలంటే ఆ విషయంలో. ఆ ఆర్గన్ లేకుండా పుట్టడము అనేది ఇస్ నాట్ కరెక్ట్. సో మనం చూస్తున్నాం కదా, ఈ రకంగా మనిషి అనేవాడు మరణించినప్పుడు రకరకాల పనులకి ఆ రకంగా హీ విల్ ఫేస్ మెనీ థింగ్స్ మాట. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ప్రయాణం అనేది ఏ రకంగా అవుతుందని చెప్పేసి మాట. సో కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ డెత్. ఓకే, సో యాక్చువల్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ వీ హ్యావ్ టు లెర్న్. కృష్ణ కాన్సెప్ట్ అంటే యాక్చువల్ బేసిక్ అంటే లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ డైయింగ్. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ నేర్చుకోవాలన్నమాట. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే మనం లైఫ్ లాంగ్ ప్రాపర్ గా భగవంతునికి సాధన చేసి ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ మన కాన్షియస్నెస్ అనేది ఆయన పట్ల సంపూర్ణ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే గనక దాని చివరి సమయంలో మనకి అది కరెక్ట్ వే ఆఫ్ డైయింగ్ మాట. విల్ గో టు వైకుంఠలోక. సో ప్రాక్టీసింగ్ దిస్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ఓకే, సో మనం అర్థం చేసుకున్న విషయం మాట. ఇక్కడ మనకి ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయన్నమాట. 7 వింతలు చెప్తారు అన్నమాట. తాజ్ మహల్ అని చెప్తూ ఉంటారు, రోమన్ కొలోసియము, ఓకే, చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చెప్తుంటారు మొత్తం అంతమాట. కానీ మహాభారతంలో యక్షుడు అంటే యమధర్మరాజు ఒక యక్షుడు రూపంలో వచ్చి యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజుని క్వశ్చన్ వేస్తాడనమాట. చాలా క్వశ్చన్ వేస్తాడు. అందులో ఒకనొక వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ మాట. సో ఈ ప్రపంచంలో వాట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అని చెప్పి అడుగుతాడు అనమాట. అలా అడిగేసరికి ఆయన చెప్తారు, అద్భుతమైన ఆన్సర్ చెప్తారు అనమాట. అహని అహని భూతాని గచ్చంతి హిమాలయం శేషస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితః పరం. ఓకే, చాలా మంది చనిపోతున్నారు, బంధువులు చనిపోతున్నారు, స్నేహితులు చనిపోతున్నారు, పక్కింటి వాళ్ళు చనిపోతున్నారు, చాలా ప్రజలు చనిపోతున్నారు. కానీ మనిషి ఏమనుకుంటారంటే నేను మాత్రం చావను. ఓకే, నేను చావు గురించి పూర్తిగా మర్చిపోతాను. నేను కేవలము భౌతికమైన కోరికలు, భౌతికమైన సంపద, భగవంతుని మర్చిపోయి ఈ భౌతికమైన విషయాల్లో పూర్తిగా నిమగ్నం అయిపోతాను నేను అనుకుంటారు మనిషి అంతా కూడా. ఇది నిజమైన వింత, ఇది రియల్ వండర్ అని చెప్పి చెప్తారన్నమాట ఆయన. సో కాబట్టి చాలా మంది చూస్తుంటారు, బంధువులు చనిపోతారు, వాళ్ళు కూడా దహన సంస్కారాలు చేస్తారు, శ్మశానికి వెళ్ళి చూస్తారు, శ్మశానికి వచ్చి మర్చిపోతారు మొత్తం అంతా అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద రియల్ వండర్ అన్నమాట అండి. సో మన తెలివైన వాళ్ళు రియాలిటీ అర్థం చేసుకోవాలన్నమాట. ఒకరోజు ఖచ్చితంగా మనం కూడా చనిపోతాము. ఓకే, మన బంధువులు చనిపోయారు, చాలా మంది మన స్నేహితులు చనిపోయారు, మనం కూడా రోజు చనిపోతాం అన్నమాట. కాబట్టి దాని గురించి భయపడకుండా మన కర్తవ్యం మనం చేయాలన్నమాట అండి. మనం ప్రిపేర్ అవ్వాలా. ఎలాగైతే ఎప్పుడో జరిగే సంవత్సరం చివరిలో జరిగే ఎగ్జామ్ కోసం ఒక విద్యార్థి ఏ రకంగా ప్రిపేర్ అవుతాడో అలాగే మన జీవితంలో కూడా సో చివరిలో మనం సంభవించే మరణం అనే ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒక సేయింగ్ ఉందన్నమాట అండి, ఎలాగైతే మన జీవితాంతం మనం సాధన చేస్తామో ఈ సాధన కూడా చివరి సమయంలో టెస్ట్ చేస్తారు భగవంతుడు అంట, నువ్వు ఎంత సాధన అని చెప్పేసి మాట. ఓకే, ద ఫైనల్ టెస్ట్. ఈ మానవ జన్మకి ఎగ్జామ్ అనేది ప్రతి సంవత్సరం రాదన్నమాట, ఒకే ఒక్కసారి వస్తుందన్నమాట లైఫ్ లో. సో ఆ వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అన్నమాట మన భక్తి ఏమిటి, మన సాధన ఏమిటి అన్ని కూడా టెస్ట్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి దానికోసం ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. అనవసరంగా ఇంద్రియ సంతృప్తి కోసం కానీ భౌతిక విషయాల పట్ల మన సమయం వేస్ట్ చేయకూడదు అన్నమాట. ఓకే, ధృతరాష్ట్ర మహారాజుకి విదుడు అలా చెప్తాడన్నమాట, కుక్కలా బతుకుతున్నావు నువ్వు పాండవుల రాజ్యంలో, నువ్వు ఈ భవనంలోని భీముడే చంపారు నీ కొడుకులు మొత్తం అందరినీ, ఆయన చేతుల ద్వారా తిండి తిని బతుకుతున్నావు నువ్వు,
ఈ పాండవుల్ని, ఈ ధర్మరాజుని, అర్జునుడిని, నకుల సహదేవుని ఎన్నో కష్టాలు పెట్టావు నువ్వు. వాళ్ళే నిన్ను ఇప్పుడు వచ్చి ప్రతిరోజు కూడా కుశలంగా ఉన్నావా, మంచిగా ఉన్నావా చూసుకుంటున్నారు. అసలు ఏం బతుకునేది, కుక్కల బతుకుని ఎప్పటికీ నీకు అర్థం కాలేదా, అంతిమ గమ్యం కోసం ఎప్పుడు నువ్వు ఆలోచిస్తాను అని చెప్పేసి చెప్తాడు మాట ఆయనకి. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. భగవద్గీత కృష్ణ చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే ఆయన ఒక శ్లోకం చెప్తారన్నమాట. ఈ రకంగా జన్మ మృత్యు ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానము, కరెక్ట్ గా తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తారన్నమాట ఆయన. కాబట్టి నేను చెప్తూనే భయపడడం కోసం కాదు, మీ అందరినీ కూడా ఏదో బాధపడడం కోసం కాదు, మనం సరిగ్గా ఈ రియాలిటీ ఏంటి అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో రియల్ ప్రాబ్లమ్స్ అయితే మనిషి కంటే ఏదో డబ్బుల సమస్యలు కాదు, పక్కింటి సమస్యలు కాదు, ఏదో రకరకాల సమస్యలు కాదు మాట. సో రియల్ గా మన సమస్యలు ఏంటంటే జన్మ మృత్యు జర వ్యాధి, ఈ 4 నిజమైన సమస్యలు అన్నమాట. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వారు తెలివైన వారు, వారు జ్ఞానవంతులు. ఓకే, సో కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ఈ రకంగా తెలుసుకుంటే మన కృష్ణ జీవితం అనేది మనం ఇంకా సీరియస్ ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ఓకే, హరే కృష్ణ ప్రభు. కెన్ ఐ టేక్ లాస్ట్ 2 questions ప్రభు? some more questions you can take. Many questions are there, I'll take. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జయంతి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, అంటే సంవత్సరికం చేస్తాం కదా ప్రభుజీ, అప్పుడు ప్రసాదం అంటే ఏదైతే మనం వంట చేస్తామో దాంట్లో నాన్ వెజ్ వండాలి అని అంటారు ప్రభుజీ మా దగ్గర. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన వంటలే వండి పెట్టాలి ప్రసాదంగా అంటారు. అయితే ఆ చైతన్యదాస్ ప్రభుజీ క్లాస్ లో మనం కృష్ణుడికి పెట్టిన తర్వాత అవి పెట్టాలి అని అన్నారు. అప్పుడు మనం నాన్ వెజ్ అనేది ఎలా పెట్టగలుగుతాం ప్రభుజీ? సెకండ్ ఏంటంటే అదే ప్రసాదం మనం తీసుకోవాలి అని మా ఇంట్లో ఖచ్చితంగా చెప్తారు ప్రభుజీ. సో అది ఆయనకి నచ్చింది లేదా జనాలు నచ్చింది అని చెప్పేసి దాని ప్రకారం వెళ్తే మాతాజీ అనవసరంగా ఆ చనిపోయిన వారికి ఇంకా మనం కష్టాన్ని చేకూరుస్తుంది అన్నమాట. ఓకే, ఆడి చాలా పాపాలు జరిగినాయి ఇంతకుముందు, మళ్ళీ ఇంకా పాపాలని మనం అంటగడుతున్నమాట వాళ్ళకి. వాళ్ళ పేరు మీద చేసే ఏ కార్యక్రమం సరే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ పేరు చెప్పి మనం ఇలాగ జంతువుల్ని సంహరించి మాంసం పెడితే ఆ పాపం వాళ్ళకి వెళ్తుందన్నమాట. వాళ్ళ పేరు మీద మీరు సంకీర్తన చేశారనుకో, వారి పేరు మీద దానాలు ధర్మాలు చేశారనుకో, అది వారికి వెళ్తుందన్నమాట. సో కాబట్టి దయచేసి ఇవన్నీ తప్పు మాతాజీ. ఆ రకంగా అదే శాస్త్రాలు చెప్పింది కాకుండా సొంత ఆచారాలు అన్నమాట. ఆ ప్రాంతాన్ని బట్టో, ఆ కులాచారాలను బట్టో, వంశాచారాలను బట్టో చాలా మంది చాలా కొత్తగా క్రియేట్ చేసుకున్నారు అన్నమాట. సో దయచేసి ఈ భయం నుంచి బయటపడండి, మనం బయటపడాలన్నమాట. దానివల్ల పాపం ఎంతో చేయాల్సింది అవన్నీ కూడా వదిలేసేసి మనం ఆ యొక్క చనిపోయిన వారికి ఎన్నో కష్టాలు తీసుకొస్తున్నాం అన్నమాట. ప్రభుజీ, మరి ఇంట్లో అంటే మా ప్రభు వాళ్ళు అంటే సాధన చేస్తారు, బట్ అంత అర్థం కాదు కదా ప్రభుజీ, మనం వాళ్ళని అబ్జెక్ట్ చేయడానికి ఉండదు కదా, అప్పుడు ఏంటి పరిస్థితి అని? అంటే నేను సిద్ధాంతం చెప్పాను మాతాజీ, అది ఇంప్లిమెంటేషన్ ఏంటనేది అది మీరు మీ పరిస్థితులను అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు చేయడం మంచిది. ఓకే, అంటే దానికి పాపం తలుగుతుంది కదా ప్రభుజీ మీరు చెప్పిన. నో డౌట్ అబౌట్ ఇట్, అందులో సమస్య లేదన్నమాట. ఎందుకంటే మన ప్రత్యేకించి తెలంగాణలో అలాగే ఆంధ్రలో కూడా అన్నమాట చాలా చోట్ల, దేశం మొత్తం మీద చాలా చోట్ల కొన్ని కుటుంబాల్లో ఇలాంటివి బాగా చేస్తుంటారు. చనిపోయినప్పుడు బలిచ్చి దాన్ని వండుకుని తినడం కానీ, తాగడం కానీ ఎన్నిగా చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కరెక్ట్ కాదు యాక్చువల్ గా. somehow these things have come into our culture, not culture, it is uncultured actually ఇదంతా కూడా. హరే కృష్ణ ప్రభు. ఈ క్వశ్చన్ కంటిన్యూషన్ అంటే ప్రభు ఒక దగ్గర మనం విన్నాను, అంటే మన భగవద్గీతలోనే మనము తెలిసి తప్పు చేస్తే అది చాలా పాపం అయిపోతుంది, తెలియక చేసినప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదు అని అన్న మాటని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? అదే ఫస్టే చెప్పాను మాతాజీ.
ఎవరైతే భక్తులే కానీ సంపూర్ణ జ్ఞానం తెలియదు, ఓకే, సో వాళ్ళు పాపాలు చేస్తే గనక వాళ్ళకి పడే శిక్ష వచ్చేసి ఇంటెన్సిటీ లెవెల్, సివియారిటీ లెవెల్ వచ్చేసి కొద్దిగా లోగా ఉంటుంది అన్నమాట. ఓకే, కానీ శిక్షలు పడతాయి. ఆ శిక్షలు కూడా నా మామూలుగా ఉండవు. ఓకే, అంటే కంపారిటివ్ గా చూస్తే కనుక కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. అన్నీ తెలిసి శాస్త్ర జ్ఞానం తెలిసి మళ్ళీ చేసే వాళ్ళకి ఆ శిక్షలు వచ్చేసి ఆ సివియారిటీ వచ్చేసి మీడియంగా ఉంటుంది అన్నమాట. అసలు దేవుడే నమ్మడు, దేవుని నమ్మడు మాట. వాడికి అజ్ఞానంలో ఉన్న జ్ఞానం ఉండి చేసిన వాళ్ళకి పడే శిక్ష వచ్చేసి ఇంకా సివియర్ గా ఉంటుంది అన్నమాట, హై లెవెల్లో ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ప్రభు. ఇంకొక క్వశ్చన్ ప్రభు, నాది రాకపోయినా అడిగేస్తున్నాను, సారీ. అంటే ప్రభు, ఇప్పుడు మరణం తర్వాత అన్నప్పుడు ఏం జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. కానీ ప్రభు, మనం ఒకసారి శరీరం విడిచిపెట్టాక వెంటనే వేరొక శరీరం అయితే తీసుకునే కదా వెళ్ళిపోతుంది అంటారు కదా ప్రభు. ఈ మధ్య ఏమైనా టైం పీరియడ్ అనేది ఉంటుందంటారా, లేదంటే వెంటనే వెళ్ళిపోతుందా, వేరే శరీరాన్ని తీసుకుంటుందా? నేను ఫస్ట్ ఆ స్లైడ్ చూపించామాట మాతాజీ. సో ఎంఎం వాపి స్వరం భావం తెలిసింతే కలేవరం, చనిపోయిన తర్వాత వేరే శరీరం వస్తుంది. కానీ వచ్చే ముందు ఏం జరుగుతుంది, దానికి కొంచెం పద్ధతి ఉందన్నమాట, కొంత టైం ఉన్నది. సో మనకి చనిపోయిన 13 రోజుల పాటు ఆత్మ అనేది ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. అన్ని చూస్తుంది, ఎవరేం చేస్తున్నారు మొత్తం చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ 13 రోజులు అయిన తర్వాత ఒక 1 year పాటు ప్రయాణం ఉంటుంది అన్నమాట. ఇసుక రోడ్ అని చెప్పేసి ఆ యొక్క మార్గం నడుస్తారన్నమాట. 16 నగరాలు వస్తాయన్నమాట. ఆ నగరాలు దాటుకుని వెళ్తారు. వైతరి నది వస్తుంది, ఆ నది దాటుకుని వెళ్తారన్నమాట. ఇదంతా 1 సంవత్సరం సమయం పడుతుంది. ఆ 1 సంవత్సరం అయిన తర్వాత యమధర్మరాజు సభలో తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అయిన తర్వాత యమలోకాల్లో, నరకలోకాల్లో శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు అనేవి వాళ్ళు చేసే పాపాలను బట్టి, ఇంకా అది ఎంతకాలం ఉంటుందో వి డోంట్ నో, డిపెండ్స్ ఆన్ ద అవర్ కర్మ అన్నమాట. అది అయిన తర్వాత మనకి దేహం వస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి సో ఆ రకంగా చూసామంటే ఈ మధ్యలో దెర్ ఇస్ సమ్ ప్రాసెస్ దేర్. ఓకే, కృష్ణుడు కూడా చెప్తారు భగవద్గీతలో రకరకాల లోకాలని అని చెప్పేసి అన్నమాట. ఆ లోకాల ప్రకారం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నెక్స్ట్ జన్మ వస్తుంది అన్నమాట. వెంటనే వచ్చేది. వాళ్ళు భక్తులైతే, వాళ్ళు మంచి భక్తులైతే గనక వాళ్ళకి చేసిన పుణ్యాలు బాగా ఉన్నాయి, భక్తి బాగా చేశారని వాళ్ళకి వెంటనే లభిస్తుంది, ఇంత సమయం అవసరంలా. లేదు పాపాలు చేశారు అంత లేదంటే గనక, అంత పుణ్యం లేదనుకుంటే గనక, దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే ప్రభు. అంటే ప్రభు, శరీరం అన్నది ఇక్కడ భౌతికమైనటువంటి డేస్ లో చూస్తే 365 days, ఆత్మ అక్కడ మళ్ళీ 1 dayతో అంటారు కదా. సో మనకి ఇక్కడ 1 year కానీ ఆత్మకైతే 1 dayలోనే వేరే శరీరం తీసుకుంటుందని అర్థం చేసుకోవాలా ప్రభు? యాక్చువల్ చెప్పాలంటే మనం ప్రతి సంవత్సరానికి ఇది చనిపోయిన తర్వాత సంవత్సరానికి చేస్తాం కదా. Yes సో ప్రభు. ఆ సంవత్సరం అయిన తర్వాతనే అంతవరకు యమధర్మాలు వెయిట్ చేస్తారంట తీర్పు ఇవ్వడానికి మాట. అంటే వీళ్ళ యొక్క పిల్లలు, వంశస్థులు, వాళ్ళు చేసే పిండ ప్రదానాలు కానీ, వాళ్ళు చేసే భక్తి కార్యక్రమాలు కానీ, వీటినన్నిటి కూడా బాగా చేస్తే గనక వాళ్ళ యొక్క కర్మ కొంచెం తగ్గుతుంది, మరి శిక్ష తగ్గుతాయి. ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 1 year పాటు గ్రేస్ పీరియడ్ అన్నమాట. అంతవరకు యమధర్మాలు వెయిట్ చేస్తారంట. ఓకే, సో 1 year అయిన తర్వాతనే అతను తీర్పిస్తారన్నమాట, సాధారణమైన పాపాలు చేసిన వాళ్ళకి అంతా కూడా అన్నమాట. ఇది ఎప్పుడు వినలేదు ప్రభు ఈ పాయింట్. అంటే మనం ఎలాగైతే ఒక ఇల్లు ఖాళీ చేస్తామో, ఇంకొక ఇంట్లో వెతుక్కున్నాకే కదా ఇల్లు ఖాళీ చేస్తామని ప్రభుపాద అంటారు కదా. ఆ రకంగా నేనేమనుకున్నానంటే వెంటనే వెళ్ళిపోతాం కదా. మరి ఇదంతా ఏంటి అంటే మేబీ యాతన శరీరము అన్నట్టు ఇప్పుడు చెప్పాక అర్థమైంది. బట్ ధర్మరాజు 1 year వెయిట్ చేస్తా ప్రభు. వెళ్ళిపోతారు మాత్రం పర్లేదు. బాబాయ్ అంత లేదు ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, చాలా వివరాలు తెలియజేస్తారు. అయితే ప్రభు, ఒకసారి ఇందాకలో ఒక మాతాజీ అడిగినట్టే చాలా మందికి అపోహ ఉంది ప్రభు, మేము భక్తి ఉన్నాం కదా కృష్ణ కాన్షియస్ లో, కర్మకాండని మేము ఫాలో అవ్వక్కర్లేదు, దీనివల్ల మనకి అంత లేదు, మనం ఎప్పుడు హరే కృష్ణ చేస్తూ ఉంటాము, సో మనం ఏం క్రతువులు చేయక్కర్లేదు అని చాలా మంది నాకు క్వశ్చన్స్ కూడా అడిగారు ప్రభు. దీనికోసం స్పెషల్ గా మీరు వివరంగా ఒక క్లాస్ అయితే చెప్పండి ప్రభు.
అంటే మనం ఇంకా సాధనా భక్తిలో ఉన్నాం కాబట్టి మనం ఫాలో అవ్వాలి అన్నది ప్రభుపాద చెప్పింది. నేనైతే ఆన్సర్ అలానే వాళ్ళకి ఇచ్చిన అలానే మాతాజీ మనం సాధన భక్తిలో ఉన్నామని చెప్పేసి అన్ని చేయాలని చెప్పేసి పూర్తిగా రిచువలిస్టిక్ గా అయిపోయిన అవసరం లేదన్నమాట. మనం మధ్యస్థంగా ఉంటామన్నమాట ఇటువంటి రిచువల్స్ లో మాట. ఎవరైతే ఈ హరినామం చేయరో వాళ్ళు ఇటువంటి అన్ని కూడా 100% చేయాలన్నమాట. ఓకే, ఎవరైతే మహాభక్తులు ఉంటారో వాళ్ళు వచ్చేసి అసలు చేయనవసరంలా, దేర్ అబౌవ్ ఎవ్రీథింగ్ మాట. కానీ సాధనా భక్తులు ఉంటారో వాళ్ళు మధ్యస్థంగా చేస్తే చాలు అన్నమాట. ఎందుకంటే డిపెండెన్సీ ఇస్ మోర్ అండ్ హోలీ నేమ్. ఓకే, పూర్తిగా నెగ్లెక్ట్ చేయకూడదు, అలాగే పూర్తిగా వాటినే చేయాలని చెప్పేసి పట్టుకుని కూర్చోకూడదు అన్నమాట. ఓకే, మధ్యస్థంగా మనం వెళ్ళొచ్చు అన్నమాట. దట్ ఈస్ ద బెనిఫిట్ గివెన్ బై హోలీ నేమ్. ఓకే, మనం కూడా సాధకం చేస్తాము, కానీ అది ప్రసాదం మనం అది చేస్తాం, పిండ ప్రదానం చేస్తాం అన్నమాట. ఓకే, హరినామం చేస్తాం. ఈ రకంగా చేసే పద్ధతి అంతా కూడా మనం విల్ స్పిరిచువలైజ్ మొత్తం అంతా అన్నమాట. ఓకే, కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అయ్యే ఉండవు, కేవలం మనం ఓన్లీ పిండ ప్రదానం ఆ రకంగా వెళ్తారు మొత్తం అంతా అన్నమాట. కానీ మనం దాన్ని ఇంకా స్పిరిచువలైజ్ చేస్తాం అన్నమాట. అది అటు ఇటు జరిగినా గానీ మనకి దాని దోషం రాదు, వాకి దోషం రాదు అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువగా హోలీ నేమ్ హరే కృష్ణ మహామంత్రం పైన, హరినామం పైన మనం డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తాం కాబట్టి ఆ దోషాలకు సమసిపోతాయి. ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్. రాశారు, జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ కొన్ని క్వశ్చన్స్. Those have daughters only if they leave this planet who can perform rituals regularly. Okay, మీరు యాక్చువల్గా ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎగ్జాక్ట్ అడ్వైస్ బ్రాహ్మణులు చెప్తారన్నమాట. వారి యొక్క భర్త, ఆ కూతురి యొక్క భర్త నిర్వహిస్తారన్నమాట. ఇలా కొన్ని చాలా డీటెయిల్స్ చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ వాళ్ళకి కొన్ని ఇలాంటివన్నీ కూడా బాగా తెలుస్తాయి. వారికి అడగొచ్చు మీరు. రెంట్ హౌస్ లో చనిపోతారు కదా ప్రభు, దోషం ఉంటుందా ప్రభు? దాంతో సంబంధం లేదండి. మనం ఎక్కడ జరిగినా కానీ మరణం అనేది ఈ యొక్క ధన సంస్కారాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ చేస్తే సరిపోతుంది. చనిపోయే గోదానం ఎప్పుడు చేయాలి? గోదానం ఎప్పుడైనా చేయొచ్చండి, ముందు చేయొచ్చు. యాక్చువల్గా ఈ యొక్క 13 days లో చేస్తారన్నమాట చాలా మంది. దానికోసం వెయిట్ చేయని అవసరం లేదు, మనం ముందే చేస్తే కనుక మనకి ఇంకా మంచిది కూడా అని. అండ్ దెన్ దత్తత తీసుకున్న కిడ్స్ ఇలాంటివి చేస్తే జీవుడికి వర్తిస్తుందా? ఎస్ చేయొచ్చు, ఆ రకంగా ఏం పర్లేదు. ఎవరైనా సరే ప్రాపర్ గా ఈ పద్ధతి ఫాలో చేస్తే కనుక మంచిది. విల్ కమ్ టు నో ఆఫ్టర్ డెత్ పెనాల్టీ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్ అనదర్ బాడీ. Will we come to know after death penalty that we have entered another body? Yes, obvious గా మనకి డెత్ పెనాల్టీ అంటే పనిష్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి వేరే దేహం వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ మర్చిపోతాడు. ఈ కష్టాలు నరకలోకలు నేను చెప్తే నష్టమాట, అన్ని కూడా మర్చిపోతాడు మొత్తం అంతా అన్నమాట. ఎలాగైతే గర్భంలో ఉన్నప్పుడు శిశువు 9 నెలల పాటు ఎన్నో కష్టాలు పడతారన్నమాట ఆ పిల్లవాడు అనమాట. ఆ శిశువు బయటకు వచ్చిన మొత్తం మర్చిపోతారన్నమాట. ఎందుకు మర్చిపోతారంటే ఆ జీవుడు కోరుకున్నాడు కాబట్టి, నేను భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ప్రకృతి ఆ రకంగా అతనికి మర్చిపోయే అవకాశం ఇస్తుందన్నమాట. కానీ భక్తులు అది మర్చిపోకుండా ఈ రకంగా శాస్త్రాల ద్వారా విని, భక్తుల ద్వారా విని వాటి విషయం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తారన్నమాట. దానివల్ల వాళ్ళు సేవ్ అవుతారన్నమాట. లేకపోతే వాళ్ళు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అజ్ఞానం వల్ల ఈ కష్టాలు పడుతూనే ఉంటారన్నమాట. ప్రభు ఆన్సర్ మీ. ఓకే, ప్రభు మా అత్తగారు చనిపోయిన రోజు నామకరణం మా తోడి కోడలు చేశారు. శ్రాద్ధ కర్మలు నా హస్బెండ్ చేశారు. మాకు దోషం వస్తుందా? పరిహారం ఏంటి? లేదు మరి మీరు మీ కర్తవ్యాన్ని, మీ డ్యూటీని మీరు చేశారు, మీకు ఎటువంటి దోషం రాదు, ఏం భయపడిన అవసరం లేదు. సో
విల్ వి కమ్ టు నో ఆఫ్టర్ డెత్ పెనాల్టీ దట్ వి ఎంటర్డ్. ఓకే, అయిపోయింది ఇది. దీక్ష తీసుకున్న భక్తుల కూడా ఇవి చేయాలా? చేయాలి మాతాజీ. దీక్ష తీసుకున్నాం కానీ మనం ఇంకా సంపూర్ణ శరణాగతి ఇంకా తీసుకోవాలా. ఇనిషియేషన్ అంటే మొదలు మాట. దీక్ష అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ ఇనిషియేషన్ మాట. ఇనిషియేషన్ అంటే మొదలు. ఓకే, సో దీక్ష తీసుకుంటే ఇంక నేను అల్టిమేట్ అయిపోయింది నాకు అని చెప్పి సంబరాలు చేసుకోదు ఎప్పుడు కూడా. ఓకే, గురువు గారు మీ పాపాలని ప్రక్షాళన చేసి మీకు సెకండ్ బర్త్, అది రెండవ పుట్టుక మాట. ఫస్ట్ బర్త్ వచ్చేసి తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, రెండో బర్త్ వచ్చేసి గురువు గారి ద్వారా వస్తుంది మాట. ఓకే, దీక్ష ఇనిషియేషన్ స్టార్టింగ్ మాట. సో కాబట్టి ఫాలో అవ్వాలి అన్ని కూడా. అన్ని అక్కర్లేదు అని చెప్పి పూర్తిగా అయితే పక్కన పెట్టొద్దు. అలాగని హరినామం పైన డిపెండెన్సీ మర్చిపోవద్దు మాట. ఓకే, సో మన హరినామం మీద డిపెండ్ అయ్యి దాని ప్రకారం ముందుకెళ్తామంటే ఎప్పుడు కూడా. మరి పూర్తిగా రిచువలిస్టిక్ వెళ్ళిపోయాం అనుకో, భగవంతుని మర్చిపోతాం మనం. ఆ తిథులు, ఈ నక్షత్రాలు, ఆ జాతకాలు, ఈ జాతకాలు చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ పూర్తిగా దాన్ని మునిగిపోయాం అనుకో, భగవంతుని పైన శరణాగతి మర్చిపోతాం మనం. కాబట్టి ఇది మనం బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. శరణాగతి చాలా ముఖ్యం వీటన్నిటికన్నా. సో గోదానం 13 రోజులలోపు చేయాలా ప్రభు? సాధారణంగా 13 రోజుల్లో చేస్తారు. ఓకే, ఒకవేళ అవ్వకపోతే తర్వాత అయినా చేయొచ్చు, ఏం పర్లేదు, తర్వాత అయినా చేయొచ్చు. భాగవతంలో చాప్టర్ నేమ్ చెప్పండి ప్రభుజీ వీటి గురించి. సో భాగవతంలో వచ్చేసి సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతం డిస్క్రిప్షన్ అబౌట్ నరక లోకాస్, ఇది 5వ స్కందం అండి, 26వ అధ్యాయం ఉందన్నమాట. మీరు దీన్ని చదవచ్చు, ఇందులో డీటెయిల్స్ ఉంటాయి బాగానే. కానీ హరే కృష్ణ ప్రభుజీ, ప్రతి ఒక్కరికి యమదూతలు యాతన శరీరం వస్తుందా? కొంతమంది విష్ణు దూతలు వస్తారు అని విన్నాను, ఇది నిజమేనా? పాండవులు కూడా ఫస్ట్ యమలోకంలోకి వెళ్ళి తర్వాత స్వర్గంలోకి వెళ్ళారని చదివాను, ఇది నిజమేనా? యా, సో యమదూతలు యాతన శరీరం ఎవరైతే పాపాలు చేశారో వారికి వస్తుందండి. ఎవరైతే మహాభక్తులు ఉన్నారో వాళ్ళకి ఇటువంటి యాతన శరీరం అవసరం లేదు, వాళ్ళు పూర్తిగా ఆత్మతోనే వాళ్ళు వైకుంఠంకి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. ఓకే, పాండవులు కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామ హతహ అని చెప్పమంటాడో, యమధర్మరాజు, ఇది యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు చెప్పడు కాబట్టి అక్కడ కొద్దిగా ఆయనకు దోషం వస్తుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు చెప్పిన ధర్మం, అది అబద్ధం కావచ్చు భౌతిక లోకం ప్రకారం, కానీ ఆయన చెప్పిన ధర్మం అన్నమాట. సో కాబట్టి దాని దృష్ట్యా ఆయన ఒక్కసారి ఒక గ్లాన్స్ మాట, అంటే అక్కడికి ఆయన శిక్షణ అనిపించలేదు అన్నమాట, ఒకసారి వెళ్ళి ఒక గ్లాన్స్ చూసి ఆయన వచ్చేస్తారు అన్నమాట. సో అంతమించి ఏమిలా. చాలా ఇళ్లల్లో డే చేస్తారు పిండ ప్రదానము. చాలా ఇళ్లల్లో ఓన్లీ ఫ్రమ్ 9th డే ఆర్ 11th డే స్టార్ట్ చేస్తారు పిండ ప్రదానాలు. అప్పుడు వాళ్ళకి పార్షియల్ యాత్రా శరీరం వస్తుందా? ఆ పర్టికులర్ 3 days కి వచ్చే ఆర్గన్స్ వస్తాయా? సో నేను చెప్పాను కదా, ఇది లోకల్ గా రియాలిటీ ప్రాక్టికల్ రియాలిటీ ప్రకారం కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సాధారణంగా అయితే ప్రతిరోజు చేయాలి, 13 రోజుల పాటు ఖచ్చితంగా చేయాలన్నమాట. అది ఆ రకంగా శాస్త్రం ఉన్నదన్నమాట అండి. సో కానీ ప్రాక్టికల్ రియాలిటీ ప్రకారం కొన్ని విషయాలు మారుతూ ఉంటాయి. ఒకళ్ళు 3 రోజులు కొన్ని, 13 రోజులు కొన్ని చేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది 3, 5, 7, 9, 10, 11, 13 ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రకంగా లోకల్ బ్రాహ్మణులు మీకు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా వెళ్ళండి. యాజ్ మచ్ as పాసిబుల్ ట్రై టు డూ ఎవ్రీ డే, యాజ్ మచ్ as పాసిబుల్ ప్రయత్నించండి. మరి మళ్ళీ మీరు ఇంట్లో గొడవ పెట్టుకున్నారు అనుకో, ఎవరు చెప్పారు, సాధ్యప్రభు చెప్పారు ఇవన్నీ అని చెప్పేసి నా మీద తోయకూడదు అన్ని కూడా మీరు. అంటే నేను ఏముందో చెప్తున్నాను శాస్త్రం అన్నమాట. ఓకే, సో దాని ఇంప్లిమెంటేషన్ ఏంటనేది మీరు యాజ్ పర్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్, మీ పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు నిర్వర్తించండి. ప్రాణము చనిపోయిన వాళ్ళు కల్లోకి రావచ్చా? కెన్ వి డిపెండింగ్ ఆన్ పుణ్యతిథి? జస్ట్ యా,
డిపెండింగ్ అపాన్ పుణ్య దే డిడ్ ఈస్ దేర్ ఎనీ బెనిఫిట్ ఫర్ యాతన శరీర. సో మనం చేసిన పుణ్యాలు మనకి రావాలి అంటే, మనం చాలా పుణ్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ పుణ్య ఫలితం మనకి రావాలి అంటే, ఓకే, సో ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, అది చేస్తేనే మన పుణ్యాలు మనకు వస్తాయన్నమాట అండి. సో మనం ఎన్ని పుణ్యాలు చేయొచ్చు, కానీ మన తర్వాతి వారు, మన వంశస్థులు ఇటువంటి కార్యక్రమం చేయకపోతే ఆ పుణ్యం మనకి రాదన్నమాట, అక్కడ ఉండిపోతుంది, ఇంకా మనకి దాని ఫలితం మనకి రాదన్నమాట. సో వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫారిన్ కంట్రీస్? దే డోంట్ డూ ఎనీ శ్రాద్ధ కర్మ. ఓకే, నేను చెప్పాను క్లాస్లో కూడా, ఎవరైతే శ్రాద్ధ కర్మలు చెయ్యరో, ఇది కేవలం హిందూ మతానికి కాదండి, సాక్షాత్తు విష్ణువు చెప్పాడు, మహాభక్తుడు ఈ యొక్క సుఖదేవ్ కోసం మహాభక్తులు చెప్పారన్నమాట, మన శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు చేయలేదు, వాళ్ళ అజ్ఞానం అంతదంతా కూడా అన్నమాట, అజ్ఞానం, ఈ కలియుగ ప్రభావం. అటువంటి వారికి ఈ సనాతన ధర్మ జ్ఞానాన్ని రానివ్వకుండా ఈ కలియుగ ప్రభావం, అటువంటి పాపాలు చేశారు కాబట్టి వాళ్ళకి అది దక్కట్లే అవకాశం అన్నమాట. సో అటువంటి వాళ్ళు ప్రేతాత్మలు ఉండిపోతారు వాళ్ళు. దట్స్ వాట్, వాళ్ళకి వెంటనే నరకలోకల ప్రయాణాలు, తర్వాత నష్టజన్మలు అనేవి ఉండవన్నమాట. అదే బైబిల్ చెప్తుంది, ఖురాన్ కూడా చెప్తుందన్నమాట. యుగాంతం వరకు వాళ్ళు ఆ యొక్క శవపేరులో ఉంటారు భూమి లోపల. ఓకే, సో సేమ్ థింగ్ ఇట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నమాట. వాళ్ళు ప్రేతాత్మలు ఉండిపోతారు. వాళ్ళు ఎన్నాళ్ళు పాటు ఉంటారు? కల్పం అంటే 43,000 లక్ష సంవత్సరాలు అన్నమాట. అంతకాలం పాటు ఉంటారు అన్నమాట. ఇంకా పాపాలు ఉంటే ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు, ఇంకా ఉంటారు, కానీ సాధారణంగా అప్పటికి ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చే శరీరం కూడా వాళ్ళకి సరైన శరీరం రాదు, క్షీణ జాతులోకి వెళ్తారు ఫస్ట్ మాట. పురుగుల్లాగా వీటిలాగా వాళ్ళు తర్వాత ఎన్నో జన్మలు దాటి మానసరం వస్తుంది. ఆ శరీరం కూడా చాలా పేదవారి కుటుంబంలోని రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో దిస్ వాట్ ఈస్ ద పీపుల్ who go to Christianity and all those things. Hare Krishna Guruji, what percentage of people approximately will get Vishnu Dutas after death? Percentage అనేది అది నేను చెప్పలేనండి. అది ఎవరికి వాళ్ళ స్వతంత్రంగా భక్తి సాధన చేయాలి. ఓకే, వాళ్ళు చేసిన దాని ప్రకారం వాళ్ళకి ఆ యొక్క అవకాశం వస్తుంది. విష్ణు దూతలు వచ్చి వాళ్ళు వైకుంఠానికి తీసుకెళ్తారు అనమాట. Can we do Anna Prasadam at temple or donation to temple if you are not able to do Pinda Pradhana every year? సో రెండు చేయాలండి. యాక్చువల్గా దానాల గురించి నెక్స్ట్ దానిలో వస్తుందన్నమాట. ఈ యొక్క యమదూత ఏ రకంగా అడుగుతూ ఉంటారని చెప్పేసి మాట ఈ యొక్క జీవుణ్ణి. సో దానాలు చేయాలి, అది చాలా ముఖ్యము. ఇవన్నీ కూడా బాగా మాట. అసలు శ్రాద్ధం, శ్రాద్ధ సెరమనీ, శ్రాద్ధ కర్మ అంటే ఒకటి పిండ ప్రదానము, ఒకటి తర్పణము, ఒకటి అన్నదానము. ఈ మూడు కలిపితే శ్రాద్ధ క్రమం అన్నమాట. మనం సంవత్సరికం చేస్తాం కదా, ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా అన్నమాట. బ్రాహ్మణులకు అన్నదానం చేయడము, మిగతా వాళ్ళకి అన్నదానం చేయడము, టెంపుల్ అన్నదానం చేయడము. ఓకే, ఇవన్నీ కూడా దానిలో భాగం అన్నమాట. సో అది ఒక్కటే కాదు, అది ఒక అంగం అన్నమాట, ముఖ్యమైన అంగం. చనిపోయిన వాళ్ళు కలలో రావచ్చా ప్రభుజీ? పాసిబిలిటీ ఇస్ దేర్. ఆ ఆత్మ సరిగ్గా సాధకరణ చేయకపోతే ఆత్మ పీడిస్తూ ఉంటుంది అన్నమాట. కళల్లోకి వచ్చి పీడిస్తూ ఉండొచ్చు. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సంక్షోభాలు, పెళ్ళి పట్టుకుపోవడం కానీ, లేదా పనులు మొదలుపెట్టిన పనులు సక్రమంగా ముందుకెళ్ళిపోవడం కానీ, ఇవి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇదొక కారణం కావచ్చు. ఆ రకంగా దుష్ప్రభావాలు ఉంటాయి. హరే కృష్ణ ప్రభుజీ, మా ఇంట్లో చనిపోయిన వారు అమ్మ తూర్పు వాళ్ళు పదే పదే కలలో వస్తే దేనికి సంకేతం? ఒకసారి రక్తం అడుగులో, ఒకసారి సంతోషంగా, మరోసారి విచారణగా కనిపిస్తుంది. ఓకే, సో మీరేం చేయడం మాతాజీ, మీరు పరిణామం పైన డిపెండ్ అవ్వాలి మోర్ అండ్ మోర్ అన్నమాట. ఈ హరే కృష్ణ మంత్ర సాధన మీరు బాగా చేయండి, అన్ని సర్దుకుంటాయి. ఓకే, కల్లోకి వచ్చి రకరకాల కనబడుతున్నారంటే కనుక వీటన్నిటికీ నిజమైన పరిష్కారం ఏంటంటే హరినామమే, మన భక్తి సాధనే. ఇవి చేస్తే కనుక అన్ని సర్దుకుంటాయి. చిన్న చిన్న తప్పులు మనం జరిగినా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో అన్ని కూడా హరినామం అన్ని కూడా ప్రక్షాళన చేస్తుంది మొత్తం అంతా అన్నమాట. అంతకన్నా మించి
కేవలం మన శ్రాద్ధ కర్మ చేస్తే, పిండ ప్రదానం చేస్తే ఆ యొక్క యాత్ర శరీరం మాత్రమే వస్తుంది. కానీ హరినామం చేస్తే ఆ యొక్క శరీరానికి ప్రయాణం సాఫీగా జరగడానికి, అంతేకాదు వైకుంఠం చేరుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. కాబట్టి పిండ ప్రదానం 25% అనుకున్నాం అనుకోండి, హరినామం వచ్చే 75% అనమాట. అంత బెనిఫిట్ చేరుకూరుస్తుంది. సో కాబట్టి హరినామం మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలన్నమాట మనం. చనిపోయిన రోజు కాకుండా పితృపక్షాల్లో చేయొచ్చా ప్రభు? కరెక్ట్ గా అది మీరు ఎగ్జాక్ట్ గా ఒకసారి బ్రాహ్మణ్ అడిగితే మంచిదండి. ఈ విషయంలోని వాళ్ళు కరెక్ట్ గా సూచన చేయగలరు దీని విషయంలోని. ఓకే, ఇఫ్ యు ఆర్ లేడీస్ అండ్ అప్లికబుల్ ప్లీజ్, బికాజ్ లేడీస్ శాదకర్మం చేయరు కదా. సాధారణంగా జెంట్స్ చేస్తుంటారండి ఈ యొక్క శాదకర్మలు అనేవి. ఇఫ్ సమ్ ఇస్ ప్యూర్ డివోటీస్, దర్ అబౌవ్ జెండర్. వాళ్ళకి ఆడ మగ అనేది సంబంధం ఉండదు అన్నమాట. ఓకే, ప్యూర్ డివోటీస్ చేస్తే అది అద్భుతమైన భాగ్యం. సో ప్యూర్ డివోటీస్ ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. కెన్ వి డూ పూజ అండ్ గో టు టెంపుల్ డ్యూరింగ్ దట్ 13 days? ఆ 13 రోజులు మాత్రం మైల ఉంటుందన్నమాట, సూతకం ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఆ 13 రోజులు కూడా ఇంటికి పూజలకు కానీ వీటికి కానీ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే చాలా బాధలో ఉంటామన్నమాట మనం. ఆ బాధలో ఉన్నామనుకో, ఆ పూజ చేసినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు ఏదో అపరాధాలు చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కొంచెం బాధ తగ్గిన తర్వాత మనం గుడికి వెళ్ళడం, పూజలు చేయడం మంచిది అన్నమాట. అది కేవలం 13 days మ్యాక్సిమం అంతే. దాన్ని సంవత్సరం పొడిగించేసేసి సంవత్సరం పాటు మీరు గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు చెప్తూ ఉంటారన్నమాట. దయచేసి అవన్నీ కూడా కరెక్ట్ కాదు, వాటిని మానేసేయండి. ఓకే, మీరు అలా చేశారంటే మీరు భక్తి దూరం అవుతారు, అనవసరంగా వారికి కూడా కష్టాలు అన్నమాట. We have more doubts, Prabhuji. We want next session only for doubts. Okay, so we'll have separate session for doubts. కానీ మనం గుర్తుంచుకోవాలన్నమాట, మీరు ఎక్కువ రిచువల్స్ గా ఆలోచించొద్దు. రిచువల్స్ అవసరమే, కానీ అంతకన్నా మించి మనం డిపెండ్ అవ్వాల్సింది హరినామం పైన. ఇయర్లీ వన్స్ విల్ కీప్ అట్ దట్ టైమ్ all family members should be present in such activity. Not necessary, అందరూ ఉండాల్సిన అవసరం లేదు, ఆ కార్యక్రమం జరగాలంతే. Those who are following Gita, they would go to Vaikuntha అన్నారు. Is it true? Yes, ఎవరైతే సక్రమంగా ఈ యొక్క భగవద్గీతని ఫాలో అవుతారో, కృష్ణ చైతన్యం సాధన చేస్తూ వాళ్ళు వైకుంఠానికే. In this there is no doubt about it. చనిపోయిన వారు సేమ్ ఫ్యామిలీలో పుడతారా అనేది వాళ్ళ కోరిక, వారి కర్మ ప్రకారం ఉంటుందన్నమాట అండి. వాళ్ళకి కర్మ బాగా ఉంటే గనక నెక్స్ట్ జన్మ మళ్ళీ మనిషిగా పుట్టే, భూలోకంలో మనిషిగా పుట్టే కర్మ ఉంటే గనక వాళ్ళు భూలోకం పుడతారు. వాళ్ళకి అటువంటి కోరిక ఉంటే గనక మళ్ళీ నా కుటుంబంతోనే నేను అటాచ్మెంట్ బాగా, ఆ కుటుంబంతో అటాచ్మెంట్ బాగా ఉంటే గనక వాళ్ళు పుడతారు. కానీ కర్మ సరిగ్గా లేదనుకోండి, వాళ్ళు ఒక జంతువులో పుట్టవచ్చు, ఒక పురుగులా పుట్టవచ్చు. సో ఏ రకంగా పుడతానో మనకు తెలియదు అన్ని కూడా. సో కర్మ మరియు కోరిక, సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఫాదర్ హ్యాస్ 2 sons, ఇన్ దట్ కేస్ విల్ బోత్ హ్యావ్ టు పిండ. మెయిన్ పెద్దవాడు చేయాలన్నమాట పిండ ప్రదానం. 2 కొడుకులు ఉంటే గనక పెద్ద కొడుకు చేస్తారన్నమాట అండి. చిన్న కొడుకులు పాల్గొంటారు, కానీ పెద్దవారు చేసేది మెయిన్ మనం చేస్తూ ఉంటారు. చనిపోయిన రోజు కాకుండా సో పితృపక్షాల్లో చేయొచ్చా? ఐ థింక్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఒకసారి విషయాన్ని లోకల్ బ్రాహ్మణ్స్ తో కనుక్కుంటే మంచిది. నేను ఇక్కడ కావాలంటే కనుక్కుని ఎగ్జాక్ట్ చెప్తారు ఒకసారి. నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను విషయం గురించి. Nowadays many Brahmins are commercial, not properly following Shastra, Prabhuji. Then donating and serving them is effective, Prabhuji. అందుకే మనం దానం చేసేటప్పుడు సరైన వారిని మనం ఐడెంటిఫై చేసి చేయాలన్నమాట, లేకపోతే అపార్థ దానం అవుతుందన్నమాట అండి. ఓకే, సో భగవద్గీత కృష్ణ చెప్తారన్నమాట, దానం అజ్ఞానంతో చేసే దానం వచ్చేసి తమోగుణం అన్నమాట, తమోగుణ జ్ఞానం. అండ్ పేరు ప్రఖ్యాతుల కోసం దానం వచ్చేసి, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే దానం వచ్చేసి అది రజోగుణ దానం అన్నమాట. ఎవరైతే మంచి భక్తులకి, ఓకే,
మంచి సేవలు చేసే భక్తులకి దానం చేస్తారో అది ఉత్తమ సత్వగుణ దానం అన్నమాట అండి. ఓకే, నేను చాలా చెప్పాను మన టెంపుల్లో కూడా మనం మనకి రిసీవ్ చేసే డొనేషన్స్ అన్నీ కూడా మనం అన్నదానాల కోసము, భగవంతుని యొక్క పూజ కార్యక్రమాల కోసము, అదే రకంగా మనకి భగవంతుని యొక్క భగవద్గీత ప్రచారం కోసము, ఓకే, ఇటువంటి వాటి కోసం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇటువంటి ఉత్తమ కార్యక్రమాల కోసము మంచి భక్తులకి మనం బ్రాహ్మణులకి, మంచి భక్తులకి మనం ఈ రకంగా దానం చేస్తే కనుక అది ఉత్తమ దానం అన్నమాట. ఓకే, లాస్ట్ టైం క్లాస్ చెప్పారు మరి ఈ యొక్క జగన్నాథ రథయాత్ర సందర్భంగా మనకి చాలా సేవలు ఉన్నాయన్నమాట. విగ్రహాలు, రథము, ప్రసాద వితరణ, అన్నదానం, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మీరు గనక దానం చేయాలనుకుంటే మన రాసమండల ప్రభుని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఆయన నెంబరు ఆయన గ్రూప్ లో పెట్టొచ్చు, రాసమండల ప్రభు. ఆ రకంగా వాళ్ళు చూసి మీరు దానం చేయొచ్చు అన్నమాట. సో ఆ రకంగా సరైన వారిని మనం ఎంచుకుని అటువంటి దానాలు చేయడం కరెక్ట్. What if elder son is not interested in doing every year pinda? Younger can do? Yes. ఎవరో ఒకరు ఖచ్చితంగా చేయాలన్నమాట. పెద్దవాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే చిన్నవారు చేయడం మంచిది. Some people may go to other lokas like Satyaloka, Sutalaloka, etc. That means they don't have to go through Yamaduta, Samaloka Prabhuji. వారికి యమదూతలు వచ్చేసి రెస్పెక్ట్ఫుల్ గా వారిని యమలోకాన్ని తీసుకెళ్తారు. ఫస్ట్ మాట యమధర్మరాజు చూసి వాళ్ళు తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు they'll go to సత్యలోక, డిఫరెంట్ లోకాస్ మాట. సో పుణ్యాలు బాగా చేసిన వాళ్ళకి ఆ రకంగా వారికి గౌరవంగా తీసుకెళ్తారు అన్నమాట. కొన్ని శిక్షలు ఉంటాయి కనుక ఆ శిక్షలు అనిపించిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు పుణ్యాలు బాగా చేశారు, ఎంతో కొద్ది పాపం ఉన్నది, ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ నరకానికి వెళ్తారు అన్నమాట. ఆ కొద్దిపాటి శిక్ష అనిపించి ఆ తర్వాత ఎక్కువ కాలం పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు అన్నమాట వాళ్ళు. లేదా పాపాలు ఎక్కువ ఉన్నాయి, పుణ్యం చాలా తక్కువ ఉన్నది, వాళ్ళు ఫస్ట్ కొంచెం ఉత్తమ గతులకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అది త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇంక మొదలవుతుంది మరి నరకలోకాల శిక్షలు మరి వాళ్ళకి. సన్ ఇలాంటివి చెయ్యలేడు, ఆయన బతికి ఉన్నారు, గ్రాండ్ సన్ కి బాధగా ఉన్నది, ఏమన్నా చెయ్యాలా? సో చెప్పాను కదా, ఒకళ్ళు చేయలేకపోతే, పెద్ద కొడుకు చేయలేకపోతే ఎటువంటి రీజన్ ప్రకారమైనా సరే వేరే వాళ్ళు చేయొచ్చు ఇవన్నీ కూడా. మీరు ఒకసారి మీ లోకల్ బ్రాహ్మణ్స్ ని ఒకసారి కనుక్కోండి, కనుక్కుని దాని ప్రకారం చేయొచ్చు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేయొచ్చు మాట, మీరు ఏం పర్లేదు. ఓకే, సో విత్ దిస్ ఐల్ కన్క్లూడ్ today's class. It's 9:15 now. Okay, so thank you very much. Hare Krishna. Thanks for enlightening us, Prabhu. Thank you so much, Prabhu. Thanks for your valuable time, Prabhu. Hare Krishna, Prabhu. Hare Krishna. హరే కృష్ణ హరే ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.